ప్రభు ప్రేమ నుండి నన్ను వేరు చేయును. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా. స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా. స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా. రక్షకుడా ఆరాధించుకునే ముందు మనం ప్రార్థన చేసుకున్నాం. ప్రేమలేని తండ్రి, జీవమలేని దేవ, మిమ్మల్ని రావడంలో మరి తండ్రి ఏ రీతిగా నేను కనబడడానికి మీరు నా పట్ల కూడా కనికరం చూపిస్తూ వచ్చినటువంటి దేవుడు కేవలం మరి తండ్రి ప్రపంచంలోని పరిస్థితులు ఎంతో భయానకంగా మరి తండ్రి ఉంటున్నప్పుడు ఎంతోమంది జ్ఞానులు గొప్పవారు మరణమై మరి ప్రభా ఉంటుండగా నీవైతే ప్రభా మా అందరి ఎడల మరి ప్రభా మీరెంతైనా వాత్సల్యత కలిగిన దేవుడుగా, నమ్మదగిన దేవుడుగా, మరి తండ్రి మంచి దేవుడుగా మా ఆయుష్ను పొడిగించినందుకే ప్రభా మీకు మా దినమును లెక్కించుట మీరు మాకు నేర్పించినందుకే ఉదయకాల సమయంలో ప్రభా అందుకై మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం, కనపరుస్తున్నాం. మరి తండ్రి మిమ్మల్ని ఆరాధించే దినం కనుక మరి తండ్రి కొన్ని మాటలతో మరి ప్రభు మీరు ఏమైనారో గ్రహించిన వారమే. మరి తండ్రి హృదయపూర్వకంగా మేము ఆత్మతో సత్యముతో ఆరాధించడం కొరకే మమ్మల్ని సిద్ధపరచండి. మరి తండ్రి ఆరాధనకు కావలసినటువంటి వాక్య భాగములను మీరు ఇచ్చిన తలంపులను మరి ప్రభు ఎంతైనా మరి తండ్రి మా హృదయాల్లో కార్యం చేసేవాళ్ళకు సహాయపడుతూ అట్లా ప్రభు మిమ్మల్ని గురించినటువంటి అనుభవ జ్ఞానం కలిగిన వారిని మేము మిమ్మల్ని ఆరాధించడం, మయపరచడం, గణపరచడం మాకు ఎంతైనా సహాయం చేయండి. మరి తండ్రి మీరే పరిశుద్ధాత్మ దేవుడు మాతో కూడా మీరు మాట్లాడండి. మరి తండ్రి మా హృదయంతో సంభాషించండి. మరి తండ్రి యేసుక్రీస్తు ప్రభువారే మా మధ్య హెచ్చించబడిన వాడుగా ఉండడానికి సహాయం చేయండి. తగ్గించుకుంటూ వందనంలో చేస్తాం. యేసుక్రీస్తు అత్యంత పరిశుద్ధమైన నామం ప్రార్థించి స్తుతించేది వేడుకుంటున్నాం తండ్రి. ఈ దినము ప్రభువును మనము ఆరాధించడానికి ముందు కొన్ని తలంపులను దేవుని వాక్యంలో నుండి మనం చూస్తాం. అదేమిటంటే దేవుడు ఏమై ఉన్నాడు అనే వాటిని గురించి ఒక 5 సంగతులు మనం దేవుని వాక్యంలో నుండి చూస్తాము. ఎందుకనంటే మనం ఆరాధించడము ఎవరిని ఆరాధిస్తున్నామంటే దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆయనను ఆరాధింపవలను అని దేవుని వాక్యంలో రాయబడుతుంది. ఆత్మ అయినటువంటి దేవుని మనము ఆరాధిస్తాం. ఎవరినైనా ఏదైనా మనం పొగడాలంటే, గణపరచాలంటే దాని యొక్క విలువ, దాని గురించినటువంటి జ్ఞానం ఎంతైనా అవసరం. అట్లే దేవుని గురించి కూడా మనము ఆరాధించాలంటే, ఆయన గురించి పాడాలంటే, ఆయన గురించి కీర్తించి హెచ్చించాలంటే దేవుని గురించినటువంటి జ్ఞానం ఎంతైనా అవసరం. దేవుని గురించిన జ్ఞానం, దేవుని గురించినటువంటి ఎరుక, అండర్స్టాండింగ్ అనేటువంటిది అవసరం. ఇప్పుడు మన జీవితంలో కూడా పరీక్షించుకుంటాం. ఫస్ట్ మనము అసలు దేవుని గురించి ఎరిగినటువంటి వారుగా ఉంటున్నామా లేదా అనేది ముందుగా మనం పరీక్షించుకోవాలి. లేకపోతే మన ఆరాధన ఫలవంతంగా ఉండదు. ఫలవంతమైనటువంటి ఆరాధన మనం చేయాలంటే, ఆత్మతో సత్యంతో మనం ఆరాధించాలంటే దేవుడు ఎలాంటి వాడు అనేటువంటి నాలెడ్జ్ మనకు అవసరం. సరే, దేవుడు ఎలాంటి వాడు అనే దానికి ఈ దినం
చూసి మనం దేవుని ఆ రీతిగా ఆరాధన చేస్తాం. మొట్టమొదటి తలంపు యోబు గ్రంథము, క్షమించండి, నిర్గమాకాండము 9వ అధ్యాయము, నిర్గమాకాండము 9వ అధ్యాయం నిర్గమాకాండము 9వ అధ్యాయం 27వ వచనము అందరం కలిసి చదువుకున్నామండి. నిర్గమాకాండము 9వ అధ్యాయం 27వ వచనం అందరం కలిసి చదువు. ఇది చూడగా ఫరో మోషే అహరోనులను పిలువనంపి, నేను ఈసారి పాపం చేసి ఉన్నాను, యెహోవా న్యాయవంతుడు, నేనును నా జనులను దుర్మార్గులను. ఫరో అనేటువంటి చక్రవర్తి చెప్తా ఉన్నటువంటి మాట ఏంటంటే, యెహోవా ఎలాంటి వాడు? న్యాయవంతుడు. ఇది మనం ఆరాధించడానికి ఫస్ట్ కారణం. యెహోవా ఎలాంటి వాడుగా ఉన్నాడు? న్యాయవంతుడు. ఎవరు చెప్తా ఉన్న మాటలు? యెహోవాని గురించి తెలియనటువంటి వ్యక్తి ఫరో అనేటువంటి చక్రవర్తి చెప్తా ఉన్నమాట. ఆరాధన అంటే ఏమిటంటే దేవుని గురించి తెలుసుకోవడం మాత్రమే కాదు, మన గురించి మనకు కూడా అవగాహన అనేటువంటిది అవసరం. ఆదికాండం 18వ అధ్యాయంలో అబ్రహాం ఏమంటాడంటే, నేను దుమ్మును ధూళిని పోలినటువంటి వాడు. కాబట్టి మన గురించిన మనకు కూడా గ్రహింపనేటువంటిది అవసరం. ఎట్లా వస్తుంది మన గురించి గ్రహింపంటే? దేవుని గురించి ఎరుగుట ద్వారా మన గురించి మనకు స్పష్టత అనేటువంటిది వస్తుంది. ఫస్ట్ ఏమని గ్రహించుతూ వచ్చినాడంటే ఫరో తన జీవితంలో, యెహోవా న్యాయవంతుడు, తాను ఎలాంటి వాడని చెప్తూ ఉన్నాడు, నేను నా జనులు దుర్మార్గులను అని చెప్తాను. కాబట్టి యెహోవా న్యాయవంతుడుగా ఉంటాం. మన జీవితంలో కూడా మనం గమనించినట్లయితే ఒకప్పుడు మనము పాపం, ఈ ప్రజల మాదిరిగానే ఐగుప్తీయుల మాదిరిగానే దుర్మార్గంగా జీవిస్తూ వచ్చినటువంటి వారు. మన జీవితంలో కూడా యెహోవా న్యాయవంతుడై ఉన్నట్లయితే ఆయన ఏం చేసిండేవాడు? మనల్ని మన పాపములను బట్టి ఖచ్చితంగా మనల్ని ఆయన శిక్షించి ఉండేటువంటి వాడు. ఆయన ఉగ్రతకు మనల్ని పాత్రులుగా చేసి ఉండేవాడు. దేవుడు న్యాయవంతుడే. దేవుడు ఖచ్చితంగా ఆయన న్యాయవంతుడు. ఆ ఉగ్రత అంతటిని ఎవరి మీద మోపినాడు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి మీద మోపినాడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారి మీద పాపం మోపడినా ఒకటే, మన మీద పాపం ఉన్నా ఒకటే. రెండింటినీ దేవుడు ఒక విధంగానే చూస్తూ వచ్చినాడు. ఎందుకనంటే తన కుమారుడు పాపము లేనివాడు, పాపము ఎరగనివాడు, పాపము చేయనటువంటి వాడు. పాపము చేయనివాడు, పాపము ఎరగనివాడు, పాపము లేనటువంటి వాడు. ఇలాంటి ప్రభువు మీద ఏం మోపబడింది? మన అందరి యొక్క పాపము మోపబడింది. దేవుడు న్యాయవంతుడు కాబట్టి ఆ పాపానికి ఏం విధించాలి? ఖచ్చితంగా శిక్షను విధించాలి. ఆ శిక్షను ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు పొందినవాడుగా, అనుభవించిన వాడుగా ఉన్నాడు. అతని నలుగుబొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను అనే దేవుని వాక్యంలో రాయి. దేవుడు న్యాయవంతుడు. అయితే భూమి మీద యేసుక్రీస్తు వారు అన్యాయపు తీర్పు పొందినటువంటి వాడుగా, అనుభవించినటువంటి వాడుగా ఉన్నాడు. అయితే దేవుని దృష్టికి అదే న్యాయమే. మనందరి పాపములు యేసుప్రభు మీద మోపబడగా, యేసుప్రభు వారు పొందినటువంటి దెబ్బల చేత, గాయముల చేత మనం ఏం చేయబడ్డామంటే తప్పించబడుతూ వచ్చాం. కాబట్టి దేవుడు అన్యాయస్తులమైనటువంటి మన పట్ల న్యాయవంతుడైనటువంటి తన కుమారుడి మీద అన్యాయమైనటువంటి తీర్పు లోకంలో ఉన్నటువంటి ప్రజలు మోపినప్పుడు సైతం మన పాపములకు క్షమాపణించు నిమిత్తమై మనల్ని కనికరించినటువంటి దేవుడుగా ఉన్నాడు. మన మీద మనకు రావాల్సినటువంటి ఉగ్రత నుండి ప్రభు మనల్ని తప్పించినటువంటి వాడుగా ఉంటాడు. కాబట్టి దేవుడు ఏమైనాడంటే న్యాయవంతుడై ఉన్నాడు. ఇది మొట్టమొదటి విషయం. ఏ విషయాల్లో దేవుడు న్యాయవంతుడు అంటే 3 విషయాలు మనం అర్థం చేసుకోవచ్చు. ఒకటి, దేవుడి పరిపాలన విషయంలో ఆయన న్యాయవంతుడు అని చూస్తాం. చూడండి, కీర్తనల గ్రంథము 9వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 9వ అధ్యాయము 8వ వచనం అందరం కలిసి చదువుకుందాం. కీర్తన 9:8 అందరం కలిసి కీర్తనలు 9:8 చదువుకుందాం. యెహోవా
నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును, యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును. కాబట్టి ప్రభు ఎలా తీర్పు తీరుస్తూ ఉన్నాడు? న్యాయవంతుడైనటువంటి దేవుడు, నీతిమంతుడైనటువంటి దేవుడు, యథార్థవంతుడైనటువంటి దేవుడు ఎట్లా తీర్పు తీరుస్తున్నాడు అంటే 8వ వచనంలో రాయబడింది, నీతిని బట్టి లోకమునకు తీర్పు తీరుస్తూ ఉన్నాడు. దేవుని తీర్పులు ఎలాంటివంటే న్యాయమైనవి. దేవుని యొక్క తీర్పులు ఎలాంటివంటే నీతి కలిగినటువంటి తీర్పులు అన్నమాట. కాబట్టి ఆయన పరిపాలనలో ఎలాంటి వాడుగా ఉన్నాడు? న్యాయవంతుడుగా ఉన్నాడు. ఆయన సింహాసనానికి ఆధారం కూడా న్యాయం అని దేవుని వాక్యంలో రాయబడుతుంది అన్నమాట. చదువు ఆ మాట కూడా 97వ కీర్తన 2వ వచనం. కీర్తనలు 97 2వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. కీర్తనలు 97:2. మేఘాంధకారములు ఆయన చుట్టూ నుండును, నీతి న్యాయములు ఆయన సింహాసనములకు ఆధారములు. కాబట్టి ఆయన తీర్పులు ఎలాంటివి? నీతి కలిగినటువంటి న్యాయమైనటువంటి తీర్పులు తీర్చేవాడు. రెండవది ఆయన సింహాసనం కూడా ఎలాంటిదంటే ఆయన పరిపాలన చేస్తున్నటువంటి సింహాసనం లేదా ఆయన కూర్చున్నటువంటి సింహాసనం ఎలాంటిదంటే న్యాయంతో కూడినటువంటి న్యాయమైనటువంటి సింహాసనం. కాబట్టి మనం చూస్తూ వచ్చాము ఆయన తీర్పులు న్యాయమైనవి, ఆయన సింహాసనానికి న్యాయమే ఆధారం అని మనం చూస్తూ ఉన్నాం. ఇంకొక మాట ఏం రాయబడిందంటే సామెతల గ్రంథం 29వ అధ్యాయం 2వ వచనంలో ఏమిటంటే నీతిమంతులు ప్రబలినప్పుడు సంతోషం కలుగుతుందండి. అంటే నీతిమంతులు ఏలుబడి చేసేటప్పుడు ఏం కలుగుతుంది? సంతోషం. ఇప్పుడు మన ప్రభు కంటే నీతిమంతుడు ఎవరైనా ఉన్నారా? ఎవరు కూడా మన ప్రభు కంటే నీతిమంతుడు ఎవరు కూడా లేరు. కాబట్టి ప్రభువు పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు భూలోకమంతా కూడా ఏం చేస్తుంది? సంతోషపడుతూ ఉంది. సర్వ సృష్టి కూడా ఆయన పరిపాలనను బట్టి హర్షించేదిగా ఉందన్నమాట. కాబట్టి మొట్టమొదటి విషయం ఏంటంటే ఆయన న్యాయవంతుడు. దేంట్లో న్యాయవంతుడు? పరిపాలనలో, తీర్పు తీర్చే విషయంలో. ఆయన సింహాసనానికి న్యాయమే ఆధారపడి మనం చూస్తూ వచ్చాము. తర్వాత ఏం చూసామంటే నీతిమంతులు ఏలినప్పుడు ఏం కలుగుతుంది? ప్రబలినప్పుడు సంతోషం అనేటువంటిది కలుగుతుంది. కాబట్టి ఆయన ఏలిక అనేటువంటిది మన జీవితంలో సంతోషాన్ని కలుగజేస్తాం అన్నమాట. చివరిగా ఒక మాట చూస్తాము. 2వ దినవృత్తాంతములు గ్రంథము 2వ దినవృత్తాంతములు 12వ అధ్యాయము 6వ వచనం. 2వ దినవృత్తాంతములు 12వ అధ్యాయము 6వ వచనం. అందరం కలిసి ఉన్నామండి. అప్పుడు ఇశ్రాయేలీయుల అధిపతులను రాజును తమ్మును తాము తగ్గించుకొని యెహోవా న్యాయస్థుడని ఒప్పుకొని. ఇక్కడ రెహబాము అనేటువంటి రాజు గురించి రాయబడింది. ఇశ్రాయేల్ ప్రజలందరూ యెహోవా ధర్మశాస్త్రాన్ని విసర్జించినప్పుడు ఐగుప్తు రాజు అయినటువంటి షీషకుకు దేవుడు వారిని అప్పగించినాడు. తర్వాత 5వ వచనంలో మనం చూస్తే ప్రవక్త అయిన షమయ రెహబాము వద్దకును షీషకులకు భయపడి యెరూషలేమునకు వచ్చి కూడి ఉన్న యూదా వారి అధిపతుల యొద్దకు వచ్చి, మీరు నన్ను విసర్జించితిరి గనుక నేను మిమ్మల్ని షీషకు చేతిలో పడనిచ్చున్నానని యెహోవా సెలవించుచున్నాడని చెప్పారు. ఇశ్రాయేలు ప్రజలు యెహోవా ధర్మశాస్త్రాన్ని విసర్జించినప్పుడు దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే ఐగుప్తు రాజు అయినటువంటి షీషకుకు ఇశ్రాయేలు ప్రజలను అప్పగించినటువంటి వాడుగా ఉన్నాడు. అంటే ఇశ్రాయేలు రాజులైనా పరిపాలించేది యెహోవా దేవుడే, ఐగుప్తు ప్రజలైనా పరిపాలించేది యెహోవా దేవుడు. ఇప్పుడు వారు చేసినటువంటి పాపాన్ని బట్టి షీషకుకు అప్పగించినాడని ఇశ్రాయేల్ ప్రజలు విని ఏం చెప్తున్నారు? ఏమని ఒప్పుకుంటా ఉన్నారు? యెహోవా న్యాయస్థుడు, మమ్మల్ని పరిపాలిస్తున్నటువంటి దేవుడు న్యాయస్థుడే, ఐగుప్తు రాజును పరిపాలిస్తున్నటువంటి దేవుడు కూడా న్యాయస్థుడు. మన జీవితంలో కూడా మనము పరిపాలించుచున్న న్యాయస్థుడైనటువంటి దేవుని మనము ఆరాధించాలి. కాబట్టి మొట్టమొదటి విషయము ఆయన ఏ విషయంలో న్యాయవంతుడు? మన పాపములను మన మీద మోపక న్యాయవంతుడైనటువంటి దేవుడు ఈ భూమి మీద అన్యాయమైనటువంటి తీర్పును పొంది మనల్ని విడిపించుటలో ఆయన న్యాయవంతుడు, ఆయన పరిపాలనలో ఆయన న్యాయవంతుడు. రెండవది, దేవుడు తన ప్రవర్తన విషయంలో, తన క్యారెక్టర్ విషయంలో, తన పనుల విషయంలో, తన మాటల విషయంలో ఆయన ఏమైనాడంటే న్యాయవంతుడై ఉన్నాడు. చూడండి 145వ కీర్తన 17వ వచనము కలిసి చదువుకున్నాం. 145వ కీర్తన 17వ వచనం.
145 కీర్తన 17వ వచనము అందరం కలిసి. యెహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు, తన క్రియలన్నిటిలో కృప చూపువాడు. కాబట్టి రెండవది నీతి, న్యాయం, యథార్థత, ఈ మూడు కూడా ఒకే అర్థం ఇచ్చేటువంటి పదాలు. సరే, ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే దేవుడు తన మార్గాల విషయంలో, క్రియలన్నిటి విషయంలో ఆయన ఎలా ఉంటాడు? నీతి కలిగినటువంటి దేవుడుగా ఆయన ఉంటాడు. కాబట్టి దేవుడు ప్రవర్తనలో కూడా ఆయన నీతి కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి మనం కూడా తన మార్గములన్నింటిలో ఆయన నడిపించేటువంటి న్యాయస్థుడైనటువంటి దేవుడుగా ఉన్నాడు. ఆయన మార్గంలో దేన్ని అనుసరించి నడుచుకునేది, లేదా మనం చెప్పాలంటే ఆయన మార్గంలో ఎలాంటివంటే ఆయన న్యాయమును, ఆయన నీతిని అనుసరింపజేసేటువంటి మార్గాలు అని మనం చూడవచ్చు. చివరిగా ఆయన పవిత్రతలో న్యాయవంతుడు అనమాట. దేంట్లో న్యాయవంతుడు దేవుడు? పవిత్రతలో. ఎట్లా చెప్పగలము? చూడండి, మనం ఇద్దరి మధ్య ఎవరి మధ్య సమస్య వచ్చిందనుకోండి, ఒక వ్యక్తిని పిలుస్తారు, ఏమని? న్యాయం చెప్పాయా, మా ఇద్దరిలో ఎవరు కరెక్టో చెప్పండి. ఆ న్యాయం చెప్పే వ్యక్తిలో ఏం ఆశిస్తాము? ఆ వ్యక్తి అన్యాయం చేసేవాడైతే పిలుస్తారు, ఆ వ్యక్తిని పిలువరు. కొన్నిసార్లు అన్యాయస్తులైన వ్యక్తిని పిలిచినప్పుడు ఏమంటారు? నువ్వేం పెద్ద నీతిమంతుడా మాకు చెప్పడానికి అంటారు. అట్లనే దేవుడు కూడా మన విషయంలో కానీ ప్రపంచమంతటి విషయంలో తీర్పు తీర్చినట్లు ఆయన వద్ద ఉన్నటువంటి క్యారెక్టర్ ఎలాంటిదంటే ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు. ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు. ఇప్పుడు ఆయన పరిశుద్ధతను బట్టి ఆయన మనకు తీర్పు తీర్చేవాడు. మనకు యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధత ఆయన అయినాడు, నీతి కూడా ఆయనే అయినట్లుగా దేవుని వాక్యంలో మనము చూస్తాం. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 30వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు మనకు నీతియు, విమోచనము, పరిశుద్ధతయు ఆయనైన. కాబట్టి యేసు ప్రభువే మనకు ఆపాదించబడినటువంటి నీతి అని మనం చూస్తాము. పరిశుద్ధత ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారే మన యొక్క పరిశుద్ధత. కాబట్టి మన జీవితంలో ఏమని ప్రభువుని ఆరాధించాలంటే, ప్రభువా నీవు లోకమంతటిని పరిపాలించుచున్నటువంటి న్యాయస్థుడమైన దేవుడు. రెండవది, నీ ప్రవర్తన అంతటి విషయంలో, క్రియలన్నింటిలో నీవు న్యాయవంతుడవు. మూడవది, పరిశుద్ధత విషయంలో కూడా నీవు న్యాయవంతుడవు. అందుకనే ప్రభు యేసు ప్రభువును పంపించి ఆ నీతి, పరిశుద్ధత నీవే అయినందుకై నిన్ను ఆరాధిస్తున్నానని ప్రభువును మనం ఏం చేయాలి? ఆరాధించాలి. ఇంకా మనం గమనిస్తే యేసు ప్రభు మన నీతి కావడం మాత్రమే కాదు, పరిశుద్ధత మాత్రమే అవ్వడం మాత్రమే కాదు, మనం సృష్టించబడుతున్నటువంటి నూతన సృష్టి లేదా మనం ధరించుకున్నటువంటి నవీన స్వభావము దేన్ని అనుసరించింది అని అంటే నీతియు, యథార్థమైన భక్తియు గలవారై ఆయన పోలికగా సృష్టించబడినటువంటి నూతన స్వభావాన్ని మనము ధరించుకున్నామని దేవుని వాక్యంలో రాయండి. అంటే మనం పొందుతున్నటువంటి నూతన స్వభావం ఎట్లా సృష్టించబడినది? నీతిలోను, యథార్థమైన భక్తి, ట్రూ హోలీనెస్. హోలీనెస్ అనే మాట అక్కడ ఇంగ్లీష్లో వాడుతూ వచ్చారండి. ఇక మూడవది ఏంటంటే మనము నీతి, పరిశుద్ధత కలిగినటువంటి వ్యక్తులను మన జీవితంలో వెంటాడున్నట్లుగా ప్రార్థనా పరులను కూడా దేవుడు మన మధ్యలో ఉంచినాడన్నమాట. 2వ తిమోతి పత్రికలో పౌలుకి, తిమోతికి అపోస్తలుడైన పౌలు ఏమని చెప్తున్నాడంటే, పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయు వారితో నీతిని, సమాధాన నీతి వెంటాడు అని రాశారు. అంటే ప్రార్థన చేసే వాళ్ళకి ఏముంటుంది? నీతి, సమాధానం అనేటువంటి క్యారెక్టర్స్ వారికి ఉంటాయి. ఇప్పుడు ఆ నీతిమంతుల యొక్క సహవాసాన్ని, వారి యొక్క ప్రార్థనా సహాయాన్ని దేవుడు మన మధ్యలో ఉంచినటువంటి వాడుగా ఉన్నాడు. దీనిని బట్టి ప్రభువును మనము ఆరాధించాలి. చివరిగా లూకాసు వార్తలో ఏముందంటే 1:75లో పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవించు. కాబట్టి న్యాయస్థుడైనటువంటి దేవుడు తన యొక్క పరిపాలనలో న్యాయవంతుడు, ప్రవర్తనలో న్యాయవంతుడు, తర్వాత పవిత్రతలో, పరిశుద్ధతలో కూడా ప్రభు న్యాయవంతుడుగా ఉంది. కాబట్టి ఫస్ట్ది మనం ఏమని ఆరాధించాలి? దేవుణ్ణి, ప్రభువాన్ని న్యాయవంతుడు అనే ప్రభువును ఆరాధించాలి. రెండవది, ఆయన ఎలాంటి వాడు అంటే యోబు గ్రంథము 36వ అధ్యాయము. యోబు గ్రంథము 36వ అధ్యాయము 5వ వచనం అందరం కలిసి చూద్దాం. యోబు గ్రంథము 36వ అధ్యాయము
5వ వచనము అందరం కలిసి చదువు. యోగు 36:5. ఆలోచించుము, దేవుడు బలవంతుడు గాని ఆయన ఎవరిని తిరస్కారం చేయడు. ఆయన వివేచన శక్తి బహు బలమైనది. రెండవదిగా ఇక్కడ ఎలీహు అనేటువంటి భక్తుడు ఏం చెప్తున్నాడంటే, ఆలోచించుము, దేవుడు ఏమైనాడు? బలవంతుడు. ఫస్ట్ ఏం చూసాము? ఆయన న్యాయవంతుడు. రెండవది ఏం చూస్తున్నాము? ఆయన బలవంతుడు. ఎట్లా ఆయన యొక్క బలాన్ని మనం అర్థం చేసుకోవాలంటే, దేవుని వాక్యంలో ఏం రాయబడింది? బలానికి సంబంధించిన మాటలు బైబిల్లో ఏమున్నాయి? సామర్థ్యం. ప్రభు సామర్థ్యం కలిగిన వాడు. లోపల ఉన్నటువంటి బలం గురించి మాట్లాడుతాడు. సామర్థ్యం. ఒక మూట ఉంది, ఆ మూటని ఎత్తడానికి లోపల ఏముండాలి? మనకు బలం, సామర్థ్యం అనేటువంటిది ఉండాలి. అంటే ఇన్నర్ కెపాసిటీని గురించి మాట్లాడు. రెండవది అధికారం. అధికారం అనే మాట గురించి కూడా బైబిల్లో బలము మాట్లాడుతుంది. తర్వాత శక్తి అనేటువంటి మాట కూడా ఉపయోగించబడింది. అంత మాత్రమే కాదు, దేవుని శక్తి ఎలాంటి శక్తి? పనిచేసే శక్తి, ఊరికే ఉండే శక్తి? అది పనిచేసేటువంటి శక్తి, ఎఫెక్చువల్ వర్కింగ్ పవర్, అంటే కార్యసాధకమయ్యేటువంటి శక్తి అని దేవుని వాక్యంలో రాయబడుతుంది. అంత మాత్రమే కాదు, ఆ శక్తిలో కొనసాగేటువంటి వారుగా ఉండాలని కూడా దేవుని వాక్యంలో రాయబడతాం. 1 పేతురు 1వ అధ్యాయం 5వ వచనం అనుకుంటా, దేవుని శక్తి చేత మనం ఏం చేయబడుతున్నాము? కాపాడబడుతున్నాము అని రాయండి. అంటే ఆ శక్తి ఒకరోజు పనిచేసి అయిపోయేది కాదు. ఆయన వచ్చేంత వరకు కూడా, లేదా మనం చనిపోయేంత వరకు కూడా ఆ శక్తి మనలో ఏం చేస్తూ ఉంటుంది? ఇట్ విల్ బీ ఆపరేటింగ్ ఇన్ అస్. గొప్ప విషయం ఏంటంటే, క్రైస్తవ జీవితంలో ఆధిక్యత ఏంటంటే, దేవుడు శక్తిమంతుడు, తన శక్తితో మనలో పనిచేస్తాడు. దేవుడు మన కొరకు పనిచేస్తాడు, మనలో పనిచేస్తాడు, మనతో పని చేసేటువంటి వాడుగా ఉన్నాడు. ఈ సంగతిని బట్టి ప్రభువును మనం ఏం చేయాలి? ఆరాధించాలి. ఆయన బలవంతుడైనటువంటి దేవుడు. ఏ సందర్భంలో చెప్పాడు ఆ మాటను? ఆయన బలవంతుడైన దేవుడే, మంచిదే. కానీ ఆయన ఏం చేయడం రాయబడుతుంది కింద 36వ అధ్యాయము 5వ వచనంలో, ఆయన ఎవరిని తిరస్కారము చేయడు. తిరస్కారం అనేటువంటిది మనం లోకంలో చాలా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. కొంచెం పదవులోకి వెళ్ళేసరికి కింద ఉన్నటువంటి వారిని ఎవరిని పట్టించుకోరన్నమాట. వారి చుట్టూ వారికి ఉన్నటువంటి మనుషులను బట్టి, వారికి ఉన్నటువంటి ధనాన్ని బట్టి, వారికి కలిగి ఉన్నటువంటి వాటిని బట్టి ఏం చేస్తారు? అతిశయపడేటువంటి వారుగా ఉంటారు. బలాన్ని బట్టి అతిశయించేటువంటి వారుగా ఉంటారు. అందరినీ ఏం చేస్తుంటారు? తిరస్కార బుద్ధితో చూస్తూ ఉంటారు. గొల్యాతు కూడా ఏం చేసినాడు? తన బలాన్ని బట్టి 40 రోజులు ఏం చేసినాడు? ఇశ్రాయేలు ప్రజల్లో తిరస్కారం చేసినాడని 6 సార్లు ఆ మాట ఉంది. ఏం చేసినాడని? తిరస్కారం చేస్తూ వచ్చినాడు. తన బలాన్ని బట్టి గొల్యాతు తిరస్కారం చేసిన వాడు. దేవుడైతే ఏం చేయట్లేదు? మానవులైనటువంటి మనల్ని తిరస్కారం చేయట్లేదు. తిరస్కారం చేయకుండా ఏం చేస్తున్నాడంటే, ఆయన మనల్ని యోగ్యులుగా ఎంచినాడు. తిరస్కారానికి ఆపోజిట్ వర్డ్ ఏంటి? యోగ్యులుగా ఎంచుట. మనల్ని గురించి చింతించేటువంటి దేవుడు అని పదే పదే దేవుని వాక్యంలో రాయబడుతుంది. మనల్ని లక్ష్యం పెట్టేటువంటి దేవుడు, మన గురించి చింతించేటువంటి దేవుడు, హీఈస్ మైండ్ఫుల్ ఆఫ్ us. అంటే ఆయన మన గురించి జ్ఞాపకం చేసుకునేటువంటి దేవుడు. చూడండి, ఈ ప్రపంచ విశ్వమంతటిలో భూమి ఒక చిన్న చుక్కలా కనిపిస్తుందండి. ఆ చుక్కలో మనము ఇంకెంత చిన్న చుక్కలు అసలు కనిపిస్తామో కనిపించదు. ఇలాంటి మానవులమైనటువంటి మనల్ని కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? లక్ష్య పెట్టుచున్నాడు. తన ఆత్మను మనకు అనుగ్రహించినటువంటి వాడుగా. కాబట్టి ఆయన బలమైన దేవుడు. తన బలముతో మనలో ఏం చేస్తున్నాడు? పని చేస్తూ ఉన్నాడు. తర్వాత ఆ బలం మనలో ఏం చేస్తుంది? కార్యసాధకం అవుతూ ఉంది. ఆ బలంతో మనం నిలిచి ఉన్నట్లుగా దేవుడు కార్యము చేస్తూ ఉన్నాడు మనలో. అంత మాత్రమే కాదు, ఆయన తిరస్కారం చేయట్లేదు, కానీ మనల్ని యోగ్యులుగా ఎంచినటువంటి వాడుగా ఉన్నాడు. 1 పేతురు 5:7 రాయబడింది, ఆయన మిమ్మల్ని గురించి చింతించుతున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. మన పనుల భారము కూడా ఆయన మీద మోపమని దేవుని వాక్యంలో రాయబడింది. మన భారములను భరించేటువంటి వాడు, మన గురించి చింతించేవాడు, మన గురించి విస్తారమైనటువంటి తలంపులు కలిగినటువంటి దేవుడు. బలవంతుడై ఆయన మనల్ని విస్మరించలేదు, కానీ అదే బలాన్ని మనకిచ్చి మన గురించి ఆలోచించేటువంటి వాడుగా దేవుడు ఉన్నాడు. కాబట్టి రెండవది ఏం చూసాం? దేవుడు బలవంతుడు. మూడవది మార్కు సువార్త 12వ అధ్యాయము. మార్కు సువార్త
12వ అధ్యాయము 14వ వచనం అందరం కలిసి చదువుకుందామండి. మార్కు సువార్త 12వ అధ్యాయము 14వ వచనం అందరం కలిసి చదువు. మార్కు 12:14. వారు వచ్చి, బోధకుడా, నీవు సత్యవంతుడవు, నీవు ఎవరిని లక్ష్య పెట్టని వాడవని మేము ఎరుగుదుము. నీవు మొమాటం లేని వాడవై దేవుని మార్గమును సత్యముగా బోధించువాడు, కైసరుకు పండించుట న్యాయమా? మూడవది, దేవుడు ఎలాంటి వాడని వారు చెప్తా ఉన్నారు? సత్యవంతుడు. ఫస్ట్ది ఆయన న్యాయవంతుడు, రెండవది ఆయన బలవంతుడు, మూడవది ఆయన సత్యవంతుడు. సత్యవంతుడు ఎట్లా దేవుడు సత్యవంతుడు అని చెప్పగలము అని అంటే, ఆయన మాత్రమే నిశ్చయమైనటువంటి వాడు. ఈజ్ అవర్ అష్యూరెన్స్. ఈ లోకంలో నీకు ఏదైనా నిశ్చయం ఉందా? ఖచ్చితంగా నువ్వు దేని గురించి అయినా చెప్పగలవా అని అడిగితే మనం ఏమని చెప్పుకోవచ్చు? ఫస్ట్ ట్రూత్ వి నో ఈజ్ అబౌట్ గాడ్ అండ్ గాడ్ హిమ్సెల్ఫ్. మనకు తెలిసిన ఏకైక సత్యం ఏంటంటే దేవుడికి వచ్చినటువంటి సత్యం. కాబట్టి ఆయన నిశ్చయమైనటువంటి వాడు. రెండవదిగా మనం చూసినట్లయితే ఆయన సరి అయినటువంటి వాడు. ఒకసారి ఒక డిస్కషన్ వచ్చిందనమాట నాకు మా ఫ్రెండ్కి మధ్య. ఏమనంటే, ఒక విషయము సరైన సత్యమా కాదా అనేది ఈ ప్రపంచంలో ఏది ఉండదు అని ఆ వ్యక్తి యొక్క అభిప్రాయం. ఏం అభిప్రాయమో? సత్యమే లేదు. నువ్వేది సత్యం అనుకుంటే అది నీకు సత్యము, నేనేది సత్యం అనుకుంటే అది నాకు సత్యం. నేను అనుకునేదాన్ని బట్టి నువ్వు అనుకునేదాన్ని బట్టి సత్యము ఆధారపడుతుంది. అది ఒక రకంగా పార్షియల్గా కరెక్టే. అది ఎవరి మీద ఆధారపడుతుందని చెప్తున్నాడు, అదైతే కరెక్టే చెప్తున్నాడు. అంటే ఎవరైతే ఏ విషయాన్ని అయితే నమ్ముతున్నారో ఆ విషయము ఆ యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి ఆధారపడుతుంది అనేంత వరకు కరెక్ట్. కానీ ఎవరి మీద ఆధారపడుతుంది సత్యం అని అంటే, సత్యం ఎవరి మీద ఆధారపడుతుంది? దేవుడే ఆధారం. సత్యానికి దేవుడే ఆధారం, సరి అయినటువంటి వాడు. కాబట్టి ఈ లోకంలో ఏదైనా సత్యమా అసత్యమా తెలుసుకోవాలంటే స్టాండర్డ్ ఎవరు? దేవుడే. ఆయనను బట్టే మనము ఏది సత్యమో ఏది అసత్యమో మనము గ్రహించగలము. లేకపోతే మనకు వేరే స్టాండర్డ్ ఇంకా ఏది కూడా లేదు. మోరల్ స్టాండర్డ్స్, ఈ విషయం మంచిది లేదా ఈ విషయం చెడ్డది అని చెప్పాలంటే కూడా స్టాండర్డ్ ఎవరు? దేవుడే. మూడవది మనకు బాగా తెలిసింది ఏంటంటే, నమ్మదగిన వాడు కూడా దేవుడే. సత్యవంతుడు అనే దానికి ఇంకో అర్థం ఏంటంటే, నమ్మదగిన వాడు, సత్యమైన సాక్షి అని కూడా దేవుడి వాక్యంలో రాయబడుతుంది. కాబట్టి నమ్మదగిన వాడుగా ఆయన ఏం చేసుకొచ్చాడు? మనకు అనేకమైనటువంటి వాగ్దానాలను ఆయన అనుగ్రహించినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఎలాంటివంటే, క్రీస్తునందు అవును ఆమేన్ అంటే నిశ్చయమైనటువంటి నమ్మదగినటువంటి వాగ్దానాలను ఆయన అనుగ్రహిస్తూ వచ్చాడు. అసలు దేవుడి పేరే అబద్ధం ఆడనేరనటువంటి దేవుడు. సంఖ్యాకాండం 23వ అధ్యాయంలో తీతు పత్రికలో కూడా ఆ మాట రాయబడింది. అబద్ధం ఆడనేరనటువంటి దేవుడు. ఒక విచిత్రమైన సంగతి ఏంటంటే, దేవుడు ఎప్పటికీ అబద్ధం చెప్పలేడు, సాతాను ఎప్పటికీ నిజం చెప్పలేడు. ఎంత ప్రయత్నం చేసినప్పటికీ సాతాను ఏం చెప్పలేడు? నిజము చెప్పలేడు. తన స్వభావం అనుసరించి ఏం చేస్తున్నాడంటే సాతానుడు అబద్ధాలు చెప్తాం. మనం కూడా ఒకప్పుడు ఆలోచిస్తే అబద్ధములకు జనకుడైనటువంటి సాతానును అనుసరిస్తూ వచ్చినటువంటి వారు. బైబిల్లో రకరకాలైనటువంటి మాటలు అబద్ధాల గురించి రాయాలి. మన నోరు, మన యొక్క పెదవులు, మన యొక్క నాలుక ఒకప్పుడు ఎలాంటిదంటే అబద్ధములు ఆడేటువంటి నాలుక, పెదవులు, నోరు కలిగినటువంటి వారు. దేవుడికి ఎలాంటిది అబద్ధం అంటే, సామెతల గ్రంథంలో ఉంది, కళ్ళల్లాడు నాలుక ఆయనకు అసహ్యము. అసహ్యమైనటువంటి జీవితము జీవిస్తూ వచ్చాము. ఒకప్పుడు అబద్ధాలు చెప్తా ఉంటే దేవుడికి ఆ జీవితం ఎట్లా ఉండేది? ఒకప్పుడు అసహ్యకరంగా ఉంది. ఇప్పుడు సత్య సంబంధులమైన సత్యమును అనుసరించి నడుచుకునేటువంటి వారుగా మనము చేయబడి. కాబట్టి దేవుడు సత్యవంతుడు. ఆయన ఎలాంటి సత్యవంతుడు అంటే, నిశ్చయమైన సత్యవంతుడు, నమ్మదగినటువంటి సత్యవంతుడు, తర్వాత మనల్ని అబద్ధముల నుండి తప్పించినటువంటి సత్యవంతుడుగా ఆయన ఉన్నాడు. కాబట్టి మూడవదిగా ఆయన ఏమైనాడు? సత్యవంతుడైన. ఫస్ట్ ఆయన న్యాయవంతుడు. మన కొరకు ఆయన న్యాయపు తీర్పును పొంది న్యాయమైన దేవుని ఉగ్రత నుండి మనల్ని తప్పించినటువంటి న్యాయం. రెండవది ఆయన ఎలాంటి వాడు? ఆయన ఎలాంటి వాడు? రెండవది ఆయన బలవంతుడు. ఆయన బలవంతుడై
మనల్ని తిరస్కారం చేయలేదు. తన బలాన్ని మనలో పనిచేయనట్లుగా, కార్యసాధనలో ఉన్నట్లుగా తన బలాన్ని ఇచ్చినవాడు. మూడవది ఆయన సత్యవంతుడు, మన అబద్ధ జీవితాన్ని తీసివేసినవాడు, మనకు నిశ్చయమైనటువంటి వాడు, నమ్ముకొనదగినటువంటి సహాయకుడుగా ఉన్నటువంటి. నాలుగవది చూడండి, 4వ మాట రోమాపత్రిక. దేవుడు ఏమైనాడు? రోమాపత్రిక 14వ అధ్యాయము 16వ అధ్యాయము, రోమాపత్రిక 16వ అధ్యాయము 27వ వచనము అందరం కలిసి చదువుతున్నాం. రోమాపత్రిక 16వ అధ్యాయము 27వ వచనము, 25 నుంచి కలిసి ఉంటుంది, అందరూ చదువు. రోమాపత్రిక 16వ అధ్యాయము 25 నుంచి కలిసి. సమస్తమైన అన్యజనులు విశ్వాసము విధేయులైనట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్యదేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్త లేఖనముల ద్వారా వారికి తెలుపబడి ఉన్నది. ఈ మర్మమును అనుసరించిన నా స్వార్థ ప్రకారము యేసుక్రీస్తును గురించిన ప్రకటన ప్రకారముగాను మిమ్మల్ని స్థిరపరచుటకు శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగునుగాక. ఇక్కడ 4వది మీకు అర్థమైంటుంది. 4వది ఆయన ఏమైనాడు? అద్వితీయ జ్ఞానవంతుడు. ఫస్ట్ ఆయన న్యాయవంతుడు, 2వది బలవంతుడు, 3వది సత్యవంతుడు, 4వది ఏంటంటే ఆయన అద్వితీయ జ్ఞానవంతుడు కాదు, అద్వితీయ జ్ఞానవంతుడు. ఓన్లీ వైజ్ అనే మాట ఇంగ్లీష్లో ఉపయోగించబడింది. ఆయన ఒక్కడే జ్ఞానవంతుడు అనేటువంటి మాట రాయబడింది. ఈ మాట 3 సార్లు బైబిల్లో ఉంది. ఇక్కడ ఒకసారి ఉంది, రెండవసారి ఎక్కడుందంటే 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో ఉంది. అలాగే మనం గమనించినట్లయితే యూదా పత్రిక 25లో కూడా ఆ మాట రాయబడింది. ఇంగ్లీష్లో ఓన్లీ వైజ్ అంటే అద్వితీయ జ్ఞానవంతుడైనటువంటి దేవుడు. ఇక్కడ మనం చదివినటువంటి లేఖన భాగంలో మిమ్మును స్థిరపరచుటకు శక్తిమంతుడు. ఈ అద్వితీయ జ్ఞానవంతుడైన దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే స్థిరపరుస్తూ ఉన్నాడు. ఇది ఒక మాట మనము గుర్తుపెట్టుకోవాలి. రెండవ మాట చూడండి, 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనంలో మనం గమనిస్తే 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం అందరం కలిసి చదువుకున్నాం. సకల యుగములలో రాజయుని అక్షయుడును అదృశ్యుడునకు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగయుగములు కలుగును గాక. ఇక్కడ చూస్తే మనం ఏం రాయబడిందంటే సకల యుగములలో ఆయన రాజు అయి ఉన్నాడు, అక్షయుడుగా అదృశ్యుడైన అద్వితీయ దేవుడుగా ఉన్నాడు. తెలుగులో ఆ మాట ఎగిరిపోయింది. తెలుగులో ఏమని ఉండాలి? అద్వితీయ జ్ఞానవంతుడైన దేవుడు అని ఉండాలి. ఏ కాంటెక్స్ట్లో మాట్లాడుతున్నాడు? ఏ సందర్భంలో పౌలు ఆ మాట చెప్తా ఉన్నాడంటే తాను పూర్వము హింసకుడుగా దూషకుడుగా కొనసాగుతూ ఉన్నప్పుడు ఆ వ్యక్తిని దేవుడు ఏం చేసినాడు? కనికరించినాడని దేవుని వాక్యంలో 2 సార్లు ఈ అధ్యాయంలో చెప్తూ వచ్చినాడు. తన పూర్ణమైన దీర్ఘశాంతంతో ఆ ప్రధాన పాపినైన నాయందు కనుపరుచున్నట్లు నేను కనికరింపబడితిని. ఇంకోసారి ఎక్కడ చెప్తున్నాడంటే 13వ వచనంలో చెప్తున్నాడు, తెలియక అవిశ్వాసము వలన చేసి తిని గనుక కనికరింపబడితిని. అంటే మనల్ని కనికరించినటువంటి దేవుడు ఎలాంటి దేవుడు అంటే అద్వితీయ జ్ఞానవంతుడైన దేవుడు. కనికరించినాడు. రెండవది రోమాపత్రికలో చదివినట్లు స్థిరపరుస్తూ ఉన్నాడు. మూడవది యూదా పత్రిక 25లో మనం చదవము కానీ అక్కడ ఏం రాయబడిందంటే తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడు. ఇప్పుడు మనల్ని కనికరించాడు. రెండవది ఆయన మనల్ని స్థిరపరిచినాడు. స్థిరపరచబడినటువంటి మన జీవితాన్ని ఆయన ఏం చేస్తున్నాడు? కాపాడుతున్నాడు. ఈ 3 పనులు చేసేది ఆ దేవుడు. ఏ దేవుడు? ఆయన అద్వితీయ జ్ఞానవంతుడైనటువంటి దేవుడు. కాబట్టి 4వ తలంపు ఏంటంటే ఆయన అద్వితీయ జ్ఞానవంతుడైనటువంటి దేవుడు. ఆయన ఏం చేశాడు? కనికరించాడు. రెండవది స్థిరపరిచాడు. మూడవది మనల్ని కాపాడుతున్నాడు, భద్రపరిచేటువంటి వాడుగా ఉన్నాడు. ఇక చివరిది ఏంటంటే 5వది రోమపత్రిక 10వ అధ్యాయము 12వ వచనం. రోమపత్రిక 10వ అధ్యాయము 12వ వచనం. రోమపత్రిక 10వ అధ్యాయము 12వ వచనం అందరం కలిసి చదువుకుందాం. రోమ 10:12. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదం లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు ఉంది, తనకు ప్రార్థన చేయవారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై. 5వది ఆయన ఎలాంటి వాడు? ఐశ్వర్యవంతుడు. నేను ఈ వర్తమానం సిద్ధపడతా ఉన్నప్పుడు ఒక థాట్ వచ్చిందనమాట. నేను
ఈ యొక్క వర్తమానంలో ఉన్నటువంటి ఈ తలంపులను చెప్పడం దేవుని చిత్తమా కాదా అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఫస్ట్ 4 పాయింట్స్ లేకపోతే ఈ 5 పాయింట్స్కి సంబంధించి ఆయన సంపన్నుడైనటువంటి దేవుడుగా, ధనవంతుడైనటువంటి దేవుడుగా ఎట్లా రాయబడిందో దేవుడి వాక్యంలో ప్రభు నాకు బయలుపరుస్తూ వచ్చినాడు. చాలా సంతోషం వేస్తుంది. ఫస్ట్ షాకింగ్గా ఉండింది అనమాట. చూడండి, ఒక్కొక్క మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఫస్ట్ ఏం చూసాం? దేవుడు న్యాయవంతుడు. ఇప్పుడు న్యాయం విషయంలో దేవుడు సంపన్నమైనటువంటి వాడు అని దేవుడి వాక్యంలో ఉంది. చూడండి, 34 యోగు గ్రంథం చదవమా. యోగు గ్రంథం 34వ అధ్యాయము 17వ వచనం. యోగు గ్రంథం 34వ అధ్యాయము 17వ వచనము. న్యాయమును ద్వేషించువాడు లోకము నేలున న్యాయ సంపన్నుడైన వాని మీద. చూడండి, ఇక్కడ దేవుడు ఏ సంపన్నుడంట? న్యాయ సంపన్నుడు. కాబట్టి న్యాయం తీర్చుటలో దేవుడు ఏమైనాడు? సంపన్నమైనటువంటి దేవుడు. ఇంకా మనం చూస్తే బల సంపన్నుడు, శక్తి సంపన్నుడు అని కూడా దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చిందన్నమాట. మూడవ తలంపు ఏం చేశాం? దేవుడు సత్యవంతుడు అని చూసాం. ఇప్పుడు సత్య సంపన్నుడు అని కూడా రాయబడింది. చూడండి వాక్యంలో యెషయా గ్రంథము 16వ అధ్యాయము 5వ వచనంలో మాట ఉంది. యెషయా గ్రంథము 16వ అధ్యాయము. కృప వలన సింహాసనం స్థాపింపబడును, సత్య సంపన్నుడు. చాలు. ఏ సంపన్నుడు? దేవుడు సత్య సంపన్నుడు. తర్వాత రోమపత్రిక 11:33లో మనం చూస్తూ వచ్చినట్లుగా దేవుడు ఎలాంటి జ్ఞానవంతుడు? అద్వితీయ జ్ఞానవంతుడు. ఇప్పుడు ఈ జ్ఞానం విషయంలో కూడా దేవుడు ఐశ్వర్యవంతుడు అని రాయబడింది. ఎక్కడుందన్నమాట? రోమపత్రికలోనే ఉన్నది. రోమపత్రిక 11:33లో ఏం రాయబడిందంటే, దేవుని యొక్క బుద్ధి జ్ఞానముల బాహుల్యము అని రాయబడింది. బాహుల్యం అనే మాటకి ఇంగ్లీష్లో ఏముందంటే రిచెస్. ఈజ్ రిచ్ ఇన్ విజ్డమ్ అండ్ ఆల్సో ఇన్ నాలెడ్జ్. అంటే దేవుడు బుద్ధి విషయంలోనూ జ్ఞానం విషయంలో కూడా ఆయన ఎలాంటి వాడుగా ఉన్నాడు? రిచ్గా ఉన్నాడు అని దేవుడి వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఈ ఐశ్వర్యవంతుడైన దేవుడు ఎట్లా అయినాడు? ఆయన అంటే కృప చూపుటకు ఆయన ఏమై ఉన్నాడు? ఐశ్వర్యవంతుడై ఉన్నాడని రోమపత్రిక 10:12లో మనం చదువుతున్నాం. కాబట్టి కృప చూపే విషయంలో దేవుడు ఏమైనాడు? ఐశ్వర్యవంతుడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో ఏముంది? అయితే దేవుడు కరుణా సంపన్నుడు. దేవుడు కరుణా సంపన్నుడు కాబట్టి ఆయన మన విషయంలో ఏం చూపిస్తా ఉన్నాడు? కృప చూపిస్తా ఉన్నాడు. కృప లేకపోతే మనం ఈ మందిరంలో ఇక్కడ కూర్చునే వారం ముగ్గురమైన నలుగురమైన మనం ఇక్కడ కూర్చున్నామంటే దేన్ని బట్టి? దేవుని యొక్క కృపను బట్టి. ఆయన కరుణా సంపన్నుడైనటువంటి దేవుడు. కాబట్టి ఆయన ఐశ్వర్యవంతుడైనటువంటి దేవుడైన మనం ప్రభువును ఆరాధించాలి. ఇప్పుడు ఈ ఐశ్వర్యవంతుడైన దేవుడు తనకు కలిగినటువంటి సకల ఐశ్వర్యం కూడా ఆయన మనకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు. సమస్తం దేవుడు ఏవైతే కలిగి ఉన్నాడో అవన్నీ కూడా ఎవరివి? మనవే. దేవుడు కలిగి ఉన్న ప్రతిదీ కూడా మనదే. కాబట్టి అంత ఐశ్వర్యవంతుడైనటువంటి దేవుడు నీ కొరకు నా కొరకు సంపాదించుకునవలసినటువంటి ప్రశస్తమైనటువంటి వెండి వంటి వాడుగా ఆయన ఉన్నాడు. ఆయన ముత్యం వంటి వాడుగా ఆయన మనకు ఉన్నాడు. కాబట్టి మనం ఆయన యొక్క ఐశ్వర్యాన్ని పొందే కొద్దీ మనల్ని ఇంకా ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? ఐశ్వర్యవంతులుగా చేస్తుంది. కాబట్టి ఈరోజు మనం 5 తలంపులను బట్టి ప్రభువును ఆరాధించాలి. ఫస్ట్ ఏంటి? ఆయన న్యాయవంతుడు. మన మీద ఉన్నటువంటి పాపములను బట్టి మనకు న్యాయమైన తీర్పు రావాలి, శిక్ష రావాలి. అయితే యేసు ప్రభువు వారు అన్యాయపు తీర్పును పొంది ఆ యొక్క శిక్షను భరించినటువంటి వాడుగా ఉంది. మనల్ని తప్పించి తన యొక్క దేవుడు తన యొక్క పనుల్లో, పవిత్రతలో, ప్రవర్తనలో దేవుడు ఏమైనాడు? న్యాయవంతుడై ఉన్నాడు. రెండవది, దేవుడు ఎలాంటి వాడు? బలవంతుడు. దేవుడు బలవంతుడైన మనల్ని తిరస్కారము చేయడు. తన బలముతో మనలో పనిచేస్తూ ఉన్నాడు. మన ద్వారా మనలో బట్టి ప్రభువు మనం ఏం చేసేవాడుగా ఉన్నాడు? పనులు చేసేటువంటి వాడుగా ఉన్నాడు. తన శక్తిని బయలుపరిచేటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడిని కూడా మనకు అనుగ్రహించాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఒక విశ్వాసి ఏం చేసినా కూడా పరిశుద్ధాత్మతోనే చేయాలి.
ఇంకా పరిశుద్ధాత్మతో కాకుండా ఇంకెట్లా చేసినా కూడా దేవుని శక్తి బయలుపరచబడదు. సొంత శక్తితో చేస్తే దేవుని యొక్క పనులు నిలబడవు. కాబట్టి పరిశుద్ధాత్మ శక్తితో ఒక వ్యక్తి దేవుని యొక్క పని చేయవలసిన వాడు. అలాంటి పరిశుద్ధాత్మ దేవుని వరముగా, ఈవిగా, మంచి పదార్థముగా ఇచ్చినటువంటి వాడు మనది. ఇప్పుడు బైబిల్లో పరిశుద్ధ శక్తి అని ఎక్కడ కనపడినా కూడా కొత్త నిబంధనలోనంట అది ఎవరి శక్తిని గురించి మాట్లాడుతుంది? పరిశుద్ధాత్మ శక్తి లేదా దేవుని యొక్క శక్తిని గురించి మాట్లాడుతుంది. కాబట్టి రెండవదిగా దేవుడు శక్తిమంతుడు, తిరస్కారం చేయలేదు. దేవుడు మహోన్నతుడైన ఆయన దీనులను లక్ష్యపెట్టుడు. మనం ఆయన మనసులో ఉన్నాం, మనల్ని తలంచుకునేవాడు, మన చింతలను ఆయన భరించేటువంటి వాడు, మన అనుదిన భారాన్ని కూడా ఆయన భరిస్తూ ఉన్నటువంటి వాడు. కాబట్టి ఆయన మనం ఆరాధించాలి. మూడవది, ఆయన ఎలాంటి వాడు? సత్యవంతుడు. మన అబద్ధ జీవితాన్ని ఆయన తీసివేసి సత్య సంబంధులుగా దేవుడు చేస్తాడు. సత్యం అంటే ఏంటి? నిశ్చయమైనది సత్యము, వ్యక్తిత్వాన్ని బట్టి ఆధారపడేటువంటిది సత్యము. ఆ సత్యానికి ఆధారం ఎవరు? దేవుడి యొక్క వ్యక్తిత్వమే. దేవుడు ఏమై ఉన్నాడో అనేది సత్యానికి ఆధారం మనము చూస్తున్నాం. కాబట్టి ఆయన మనకి ఇచ్చినటువంటి వాక్యం కూడా పేరేంటంటే సత్య వాక్యం. తర్వాత నాలుగవది, ఆయన ఎలాంటి వాడని చూసాము? ఆయన అద్వితీయ జ్ఞానవంతుడు. ఎన్నిసార్లు ఉన్నామాట బైబిల్లో? 3 సార్లు. ఆ 3 సార్లు ఏం జ్ఞాపకం చేస్తుంది? ఒకసారి ఆయన మనల్ని కనికరించినాడని, రెండోసారి ఏం జ్ఞాపకం చేస్తుంది? రోమా పత్రికలో ఆయన మనల్ని స్థిరపరిచిన వాడని, మూడవసారి ఏం జ్ఞాపకం చేస్తుందంటే ఆయన మనల్ని కాపాడేటువంటి వాడు. యూదా పత్రిక 25. ఈ 3 వచనాలు మీరు తర్వాత కనుక చదివినట్లయితే ఈ 3 సందర్భాల్లో కూడా పౌలు మహిమ అనేటువంటి మాటను ఉపయోగించారు. అంటే ఈ 3ని బట్టి మనం కూడా ఏం చేయాలి? దేవుని మహిమపరచాలి. ప్రభా, నా జీవితంలో నీవు అద్వితీయ జ్ఞానం ఉంటుంది. ఐదవది, చివరిది ఏంటంటే దేవుడు ఏమై ఉన్నాడు? ఐశ్వర్యవంతుడై. చెప్పుకున్న అన్ని తలంపులను బట్టి న్యాయములో ఆయన ఐశ్వర్యవంతుడు, రెండవది బలములో బల సంపన్నుడు, మూడవది సత్యములో ఆయన ఐశ్వర్యవంతుడు, సత్య సంపన్నుడు, తర్వాత నాలుగవది ఆయన బుద్ధి జ్ఞానముల విషయంలో ఆయన సంపన్నుడు, ఐదవది ఆయన కృప చూపుటలో ఆయన ఐశ్వర్యవంతుడు, కరుణా సంపన్నుడైనటువంటి దేవుడు. ఈ కృప పొందడానికి మనం అర్హులము కాదు. మనం కృప ద్వారానే రక్షించబడ్డాం. మనం ఏ వ్యక్తిని కూడా తిరస్కారం చేయడానికి వీలు లేదు. ఎందుకనంటే రక్షించబడిన ప్రతి వ్యక్తి కూడా ఎవరి కృపతో వచ్చినాడు? దేవుని యొక్క కృపను బట్టి వచ్చినాడు. కొంతమంది ఇగ్నోర్ చేస్తారు, దేవుని యొక్క శక్తిని ఇగ్నోర్ చేస్తారు. ఎట్లా మాట్లాడతారంటే నా వల్లే ఆ వ్యక్తి రక్షించబడ్డారంట. అంటే అది దేవుని శక్తిని గణపరిచినట్లుగా ఉందా, లేకపోతే తగ్గించినట్టుగా ఉందా, దేవుని అవమానించినట్టుగా ఉందా? నా వల్లే రక్షించబడింది, నా వల్లే వాళ్ళ కుటుంబం అంతా కూడా దేవుని నమ్ముకున్నారు, తెలుసుకున్నారు. అది మంచిదే. కానీ ఎవరిని కనపరచాలి? రక్షించబడి ఉండొచ్చు, దేవుడిని వాడుకొని ఉండొచ్చు, కానీ ఎవరిని కనపరచాలి? మనము దేవుడిని కనపరచాలి. కాబట్టి ఆయన కృప చూపినటువంటి మన రక్షణకు ఆధారము ఆయన కృప. కృప చూపుటయు నీది అని రాయబడింది బైబిల్లో. కీర్తనలో కృప చూపుట నీది. కాబట్టి కేవలం దేవుని యొద్ద నుండి వచ్చేటువంటి కృపను పొందే మనం ఏం చేయబడ్డాము? రక్షించబడ్డాము. ఇది క్రియల వల్ల కలిగినది కాదు, దేవుని యొక్క వరం. ఏం చేయడానికి? ఇప్పుడు క్రియల వల్ల కలగలేదు. ఏ క్రియలు చేయాలని దేవుడు రక్షించినాడు? ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయాలి. ఎఫ్ఎస్సి పత్రికలోనే నేను చెప్పిన మాటలు కూడా ఉన్నాయి. మన క్రియల ద్వారా రక్షించబడలేదు. దేవుని సిద్ధపరిచినటువంటి మంచి క్రియలను మనం చేయడానికి మనం ఇప్పుడు ఏం చేయబడ్డాం? కృప దేవుని ద్వారా చూపించబడిన వారమే రక్షించబడ్డాం. రక్షణ అనేటువంటిది దేవుడిచ్చిన అద్భుతమైనటువంటి ఆశీర్వాదం. దాన్ని బట్టి ప్రభువుని మనం ఏం చేయాలి? గర్వించాలి. కాబట్టి ఈ తలంపులను మనం మనసులో ఉంచుకొని ప్రభువుని మనము ఆరాధిస్తాం. శ్రేష్ఠ గ్రంథముపై అనుదినము పఠించిన ప్రేమతో నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథముపై Every day,
सबसे प्यारे पुस्तक बाइबल, दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल, पढ़ो चूज करो करो, अपने कदर कोई न हो, वो दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल। మైత్రి ఇక్కడ వేదిక లేవు, అంత వేదికలు అంత ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయం. మొదటి నుంచి 16 వర్షాలు మనం మార్చి మాట్లాడాం. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము మొదటి నుంచి 16 వర్షాలు మనము మార్చి చదువుతున్నామండి. మీ భాగాన్ని మీరు కూడా ప్రార్థనాపూర్వకంగా చదవాలని కోరుతున్నాను. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు. సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలు యొక్క దేవుడు నన్ను యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నేను ఈ స్థలమును మిమ్మును నివసింపజేయనట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి. అలాగనగా మీ మార్గములను మీ క్రియలను మీరు యథార్థంగా చక్కపరుచుకుని ప్రతివాడు తన పొరుగువాని ఎడల తప్పక న్యాయం జరిగించి ఈ స్థలమున తమకు నిత్యముగా ఉండటకై పూర్వకాలమున నేను మీ పితరులకు ఇచ్చిన దేశమును మిమ్మల్ని కాపురముంచుదును. ఇదే మీరు జార చోర క్రియలను నరహత్యను చేయుచు నాదని నాటబడిన ఈ మందిరము మీ దృష్టికి దొంగల గుహ అయినగా ఆలోచించుడి. నేనే ఈ సంగతి కనుగొనుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. నేను మీతో మాట్లాడినను, పెద్దలక్కడ లేచి మీతో మాట్లాడినను మీరు వినకయో, మిమ్మల్ని పిలిచినను మీరు ఉత్తరం మీకయో ఉండిన వారే ఈ క్రియలన్నిటినీ చేసి కనుక ఎఫ్రాయిము సంతానముగా మీ సహోదరులందరినీ నేను వెళ్ళగొట్టినట్టు మిమ్మల్ని నా సన్నిధి నుండి వెళ్ళగొట్టును. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ మా పరలోకపు తండ్రి, మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధమైన దేవ, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు నామమున మీ సరైన మాకు ఇచ్చినందుకే వందనం చెల్లిస్తున్నాం తండ్రి. ఇంతవరకు మీ నామమును పొందిన మేలను జ్ఞాపకం చేసుకుని ఆరాధించే విషయంలో సహాయం చేసేందుకే వందనం చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభువులో పాలు పొందకు మీ వాక్యపు వెలుగులో తండ్రి మేము కూడా తండ్రి మా యొక్క క్రియలను ప్రభావ దిద్దుకునే వారంగా సహాయం చేయండి. మా మార్గములను దిద్దుకునే వారంగా సహాయం చేయమని
ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీరు దిద్దినప్పుడు ప్రవర్తించుకునే మనస్సు నాకు మాకు మీరు అనుగ్రహించారు. మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ ఘనమైన ముగిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న 16 విషయాలు కూడా మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ మాటలన్నీ కూడా వచ్చేసి యిర్మీయాకు యెహోవా దేవుడు ప్రత్యక్షమయ్యి యూదా వాళ్ళ గురించి ఇక్కడ యూదా వాళ్ళ గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. అదే ఇక్కడ రాయబడుతూ ఉన్నది. యెహోవా యొద్ద నుండి యిర్మీయాకు ప్రత్యక్షమైన వరకు నీవు యెహోవా మందిర ద్వారం నిలవబడి ఈ మాట అతడినే ప్రకటింపుము. యెహోవాకు నమస్కారం చేయుటకై ఈ ద్వారములలో బడి ప్రవేశించి యూదావారులారా, చూడండి, యూదావారులారా యెహోవా మాట వినుడి. ప్రేమిన వాళ్ళారా, మనం గమనించినట్లయితే యూదావారులారా యెహోవా మాట విని యూదావారులకి ఈ మాట జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. కారణం ఏమిటంటే 10వ వచనం చదవండి. 10వ వచనం చదవండి. ఎవరైనా 10వ వచనం. అబద్ధ సాక్ష్యం పలుకుచు బయలునకు ధూపం వేయచ్చు మీరెరగని దేవతలను అనుసరించుచున్నారే, అయినను నా నామం పెట్టబడిన ఈ మందిరంలోనికి వచ్చి నా సన్నిధిని నిలుచుచు విడుదల నొంది ఉన్నామని యూదా వాళ్ళు వచ్చేసి దేవుని సన్నిధికి వచ్చి మేము ఏం పొందామో విడుదల పొంది ఉన్నామని చెప్తున్నారంట. చూడండి, బాగా గమనించాలి ఈ పాయింట్. యూదా వాళ్ళందరూ వచ్చేసి యెహోవా సన్నిధికి వచ్చేవారు. యెహోవా నిలబడి వారు ఏమంటున్నారంటే మేము విడుదల పొంది ఉన్నామని మీరు చెప్పుదురు. వాళ్ళు చెప్తున్నారంటే యూదా వాళ్ళు యెహోవా సన్నిధికి వచ్చినారు, యెహోవా నిలబడినారు, వచ్చి అక్కడ మేము విడుదల పొందినాము, విడుదల నొంది ఉన్నామని మీరు చెప్పుదురు యిర్మీయా చెప్తున్నాడు. తర్వాత అక్కడ ఏం రాబడిందంటే ఈ హేయ క్రియలన్నీ జరిగించుడికేనా మీరు విడుదల నొందితిరి. చూడండి, వాళ్ళు ఏమంటున్నారంటే యెహోవా నిలబడి మేము విడుదల నొందితిమి అంటున్నారు. ప్రవక్త ఏమంటున్నారంటే ఈ హేయ క్రియలన్నీ జరిగించుడికేనా మీరు విడుదల నొందితిరి అంటున్నారు. చూడండి ప్రియమైన వాళ్ళారా, అంటే ఇజ్రాయెల్ ప్రజలు యూదా వాళ్ళను మనం గమనించినట్లయితే వారు మేము విడుదల నొందినాము అంటున్నారు. కానీ ప్రవక్త ఏమంటున్నా అంటే మీరు ఈ హేయ క్రియలు చేయటానికైనా మీరు విడుదల నొందుతుంది. ఎందుకు విడుదల పొందారు అని సత్యాన్ని వారు గ్రహించలేకపోతున్నారు. ప్రియమైన వాళ్ళరా, ఈ దినాల్లో కూడా చాలామంది కూడా మేము రక్షింపబడ్డామంటారు. ఎందుకు రక్షింపబడ్డాము? మా పాపాలు క్షమించమన్నా, ఎందుకు మా పాపాలు క్షమించబడ్డాయి? మేము విమోచించబడ్డాము, ఎందుకు మేము విమోచించబడ్డాము? మేము బాప్తిజం తీసుకున్నాము, ఎందుకు మేము బాప్తిజం తీసుకున్నాము? మేము పేరు మార్చుకున్నాము, ఎందుకు మేము పేరు మార్చుకున్నాము అని గ్రహించలేకపోతున్నారు. అందుకే ఇక్కడ అంటున్నాడు ఈ ప్రవక్త అంటున్న వాడు యెహోవా నిలబడి మేము ఏం విడుదల పొందినామంటున్నారు. కానీ ప్రవక్త అంటున్నాడు ఈ హేయ క్రియలు చేయటికైనా మీరు విడుదల నొందుతుంది అంటున్నారు. అంటే వారి జీవితాల్లో గమనించినట్లయితే విడుదల నొందినామని వారు కొంత అతిశయిస్తున్నారు. విడుదల నొందినామని కొంత గర్వంగా చెప్పుకుంటున్నారు. మేము దేవుని సేవలో ఉన్నామని అతిశయంగా చెప్పుకుంటున్నారు వారి జీవితాలలో. కానీ వారి జీవితం నిజంగా వచ్చేసి వారు పాపాల విషయం వచ్చేసి విడుదల నొందలేదు, హేయ క్రియల విషయంలో విడుదల నొందలేదు. ప్రియమైన వాళ్ళారా, ప్రాచీన స్వభావం ఇచ్చిన వారు విడుదల నొందలేదు. ఎంత క్లియర్గా ఉందంటే మేము విడుదల నొంది ఉన్నాము అంటున్నారు. తర్వాత హేయ క్రియలు కూడా చేస్తూ ఉన్నారు వారి జీవితాలలో. కాబట్టి మధ్యాహ్న కాల సమయమున విడుదల నొందిన మనము ఎటువంటి క్రియలు చేస్తున్నాము? 4-5 సార్లు వచ్చేసి క్రియా 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 క్రియ అనే మాట ఈ 16 విషయాల్లో కనపడుతుందండి. అందుకే మీ క్రియలను దిద్దుకునుడి. మీ క్రియలు ఏం చేయాలి? దిద్దుకునుడి. కాబట్టి ప్రభు బలలో పాలు పొందక మనకు నీనా జీవితాల్లో వచ్చేసి మన క్రియలను మనము దిద్దుకునే వారముగా ఉండాలి. చెడ్డ క్రియలను దిద్దుకునే వారముగా ఉండాలి. హేయ క్రియలను దిద్దుకునే వారముగా ఉండాలి. పాప క్రియలను మనం దిద్దుకునే వారముగా ఉండాలి. దేవునికి అసహ్యమైన క్రియలు మనం ఏం చేసుకునే వారముగా ఉండాలి? దిద్దుకునే వారముగా. చాలాసార్లు అంటే చాలామంది గమనించినట్లయితే ఒకసారి ఒక ఆయన వచ్చేసి
ఫోటో బయట పంపించాడు, వేరే వాళ్ళకి పంపించాడు, వాళ్ళ అబ్బాయి విషయం పంపించాడు. తర్వాత ఆ వ్యక్తి కూడా వచ్చేసి వేరే అమ్మాయి గురించి ఫోటో బయట పంపించాడు. ఓకే, పంపిన తర్వాత ఈ వ్యక్తి ఆ వ్యక్తిని అడుగుతున్నాడంట, బ్రదర్ మీరు ఫోటో బయట అంతా బాగుంది కానీ ఆ అమ్మాయి రక్షణ గురించి అందులో లేదు, బాప్తిసం గురించి అందులో లేదే అని అడిగాడంట. మంచిదే కదా ఏమన్నా, అన్నీ బాగున్నాయి ప్రొఫైల్స్, కానీ అందులో వచ్చేసి మీరు పంపిన అమ్మాయి ప్రొఫైల్స్ అంతా బాగుంది కానీ రక్షణ గురించి లేదు, బాప్తిసం గురించి కూడా లేదు అడిగాడు. కరెక్ట్ అడగడం నేను కూడా ఒప్పుకుంటా. కానీ ఆ వ్యక్తి ఏమన్నా అంటే బ్రదర్ మీరు అడిగేది కరెక్ట్గా ఉంది కానీ మీరు మీ అబ్బాయి పంపిన ఫోటో ఆ డీటెయిల్స్లో కూడా వచ్చేసి మీ అబ్బాయి రక్షణ గురించి మీరు అందులో మెన్షన్ చేయలేదు, మీ అబ్బాయి బాప్తిసం పొందిన దాని గురించి కూడా మీరు మెన్షన్ చేయలేదు. నిజమైన విశ్వాసి, నిజమైన మనసాక్షి ఉన్నవాడైతే కనుక ఏమన్నానంటే కనుక బ్రదర్ నేను మిమ్మల్ని అడగడము అది నా పొరపాటు, నా బుద్ధిగా నేనేమో పంపలే మా అబ్బాయి గురించి, కానీ ఆ అమ్మాయి గురించి నేను ఆశిస్తాను, రక్షణ పొందిన అమ్మాయి కావాలి, బాప్తిసం అమ్మాయి కావాలి. నిజంగా మనస్సాక్షి ఉన్నవాడైతే సారీ బ్రదర్ నేను మా అబ్బాయి రక్షణ గురించి రాయలేదు, బాప్తిసం గురించి రాయలేదు, పొరపాటు అనాలి కదా. అప్పుడు ఆ వ్యక్తి ఏమిటంటే మా అబ్బాయికి భక్సింగ్ గారు పేరు పెట్టారు బ్రదర్ అన్నాడంట. భక్సింగ్ గారు పేరు పెట్టిండొచ్చు, మంచిదే, విడుదల పొందాడా పాపం నుంచి, మారుమనసు పొందాడా, బాప్తిసం చేసుకున్నాడా, ఆదివారం భజనానికి వస్తున్నాడా అంటే కనుక ఎట్లా అయిపోయిందంటే కనుక కొంతమంది, అందరూ కాదనమాట, కొంతమంది యొక్క మాటలు ఎట్లా అయిపోయినాయి అంటే కనుక చూడు ఈయనేమో ఆశిస్తున్నాడు రక్షణ పొందిన అమ్మాయి కావాలి, బాప్తిసం తీసుకున్న అమ్మాయి కావాలి, మంచిదే, కానీ అటువైపు వారు కూడా ఆశిస్తారు కదా, రక్షణ పొందిన అబ్బాయి కావాలి, బాప్తిసం అబ్బాయి కావాలి అని అడిగినప్పుడు వచ్చేసి మా అబ్బాయికి భక్ష్యం గారి పేరు పెట్టి తెచ్చు. చూడండి వీళ్ళు కూడా ఎట్లా ఉన్నారంటే మేము విడుదల నొంది ఉన్నాము అని దేవుని అసలు నిలబడి చెప్తున్నారంట, నిలబడి చెప్తున్నారు. అంటే వారి జీవితంలో విడుదల అంటే వారికి ఏం అర్థమైందంటే నాకు అర్థమైనది మీరు చెప్తున్నాను, ఐగుప్తు దేశం నుంచి మేమేం పొందామో విడుదల పొందాము, ఫరో చేతుల నుంచి మేమేం పొందామో, ఫరో సైన్యం చేతుల నుంచి మేమేం పొందామో, ఆ రథాల చేతుల నుంచి మేము ఏం పొందామో, ఆ గుర్రాల చేతుల నుంచి మేమేం పొందామో, ఫరో సైన్యం చేతుల నుంచి మేమేం పొందామో, ఫరో బానిసత్వం నుంచి మేము ఏం పొందామో చెప్పండి మీరు ఒకసారి. ఇప్పుడు అంతే కదా, విడుదల పొందాము. ఐగుప్తు దేశం నుంచి మేమేం పొందామో అది కూడా కరెక్టే, అది తప్పు కాదు, అది కరెక్టే, అది కూడా కరెక్టే. కానీ ఇంకా వాళ్ళ గ్రహింపు ఎట్లా ఉందంటే అదే అనుకున్నారన్నమాట. కానీ ఇక్కడ ఇర్మియా చెప్తున్నాడు ఇంకా మీరు ఏ విషయంలో విడుదల పొందలేదంటే ఏ క్రియల విషయంలో మీరు విడుదల పొందలేదు. అదన్న మీరు దేవుని మందిరానికి వస్తున్నారు, దేవుడు నిలబడుతూ ఉన్నారు, విడుదల ఉన్నారు, ప్రభుని ఆరాధిస్తున్నారు, మంచిదే, కానీ ఇంకా మీరు కొన్ని విషయాలు ఇంకా ఏ క్రియల విషయంలో విడుదల పొందలేదు. కానీ మధ్యాహ్నకాల చదివిన ప్రేమిన వాళ్ళరా ఉదయకాల న్యాయం, ఇక్కడ కూడా మనం చదివిన భాగంలో కూడా వచ్చేసి న్యాయం అనే మాట వచ్చిందనమాట. న్యాయం అనే మాట మనం చదువుకున్న భాగంలో కూడా వచ్చింది. 16 వర్షాలు న్యాయం అనే మాట వచ్చింది, న్యాయం అనే మాట వచ్చింది. 6వ వర్తమానంలో కూడా న్యాయము అనే మాట కూడా మనం విన్నామన్నమాట. కానీ యూదా వాళ్ళు వచ్చేసి ఇక్కడ విడుదల నొందిన్నాం అంటున్నారు, కానీ ఇంకా ఏ విషయాలు విడుదల నొందాలో వారు గ్రహించలేని వారుగా ఉంటున్నారు. అందుకే వారి జీవితాల్లో వచ్చేసి క్రియలన్నీ జరిగించుటకేనా మీరు విడుదల నొందితిరి. ఎటువంటి సూటి పరిస్థితి అండి, ఎందుకే విడుదల నొందారు? ఏ క్రియ జరిగించే కానీ దేవుడు విడిపించిండేది, ఏ క్రియ చేయటికైనా దేవుడు మిమ్మల్ని విడుదల చేసిండేది, ఏ క్రియలు జరిగించటికైనా దేవుడు మిమ్మల్ని ఎర్రసముద్రం దాటింపజేసిండేది, ఏ క్రియ చేయటికైనా మిమ్మల్ని ఎవరితో దాటింపజేసిండేది, ఏ క్రియలు చేయటికైనా మిమ్మల్ని ఆలోచన ప్రపంచ దేశంలో ప్రవేశపెట్టిండేది. అందుకేనా? మీరే చెప్పండి. హే క్రియలు, హే క్రియలు అంట. కాబట్టి వారి జీవితాల వాళ్ళు హే క్రియలు ఏమిటా? హే క్రియలు అంటే చూడండి, చదవండి 5వ వచనం చదవండి, 7వ వచనం చదవండి.
ప్రతివాడు తన పొరుగువాని ఎడల తప్పక న్యాయం జరిగించును. ఆరాధన వర్తమానంలో తప్పక న్యాయం జరిగించి దేవుడు విన్నాం కదా మనం కూడా. మన దేవుడు ఎటువంటి వాడు అంటే తప్పక ఏం జరిగించేవాడు. ఆరాధన వర్తమానంలో విన్నాం కదా మనం. తప్పక న్యాయం జరిగించేవాడని మనం విన్నాం. ఆయన బిడ్డలైన మనము కూడా వచ్చేసి మన జీవితాల్లో మనం ఏం జరిగించాలి చెప్పండి. ఏమైతే ఏం సమయాలన్నా ఆయనేమో న్యాయం జరిగించేవాడని ఆరాధించాము. మన జీవితంలో మనము న్యాయం జరిగిస్తున్నామా? అదే అన్నమాట ఏ క్రియలు అంటారు. దేవసం నిలబడ్డారు వాళ్ళు, న్యాయం జరిగించే దేవుడు వందనాలు అన్నారు. కానీ వారి జీవితంలో మాత్రం ఏం జరిగించలేదంట, న్యాయం జరిగించలేదు. తన పొరుగు వారికి న్యాయం జరిగించలేదంట. పొరుగువారి పట్ల వారు ఏ విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. పొరుగువారి పట్ల పొరుగువారి తప్పక న్యాయం జరిగించి పొరుగువాని పట్ల మనం న్యాయం జరిగిస్తున్నామా లేక అన్యాయం జరిగించేవారుగా ఉంటున్నామా? పొరుగువాని పట్ల అంటే పొరుగువాని పట్ల మన యొక్క మైండ్ ఏ విధంగా ఉంది, పొరుగువాని మన మనస్సు ఏ విధంగా ఉంది, పొరుగువాని పట్ల మన ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, పొరుగువాని పట్ల మన దృక్పథాలు ఏ విధంగా ఉన్నాయి, పొరుగువాని పట్ల మన హృదయం ఏ విధంగా స్పందిస్తూ ఉంది. పొరుగువాని పట్ల పొరుగువాడు పొరుగువాడు పొరుగువాడు. ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా. 10 ఆజ్ఞల్లో 3 సార్లు పొరుగు 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 అని రాశారండి. చూడండి, నిర్గమాకాండం 20వ అధ్యాయం, నిర్గమాకాండం 20వ అధ్యాయం 3 సార్లు ఉందన్నమాట. 16వ వచనం చదవండి. 20, 16, 17, 18 చదవండి. నిర్గమాకాండం 20వ అధ్యాయం 16, 17 వచనాలు. నీ పొరుగువాని మీద చూడండి, పొరుగువాని పట్ల ఎట్లా ఉండాలండి? పొరుగువాని మీద ఏం చెప్పుకుంటుందంట? అబద్ధ సాక్షి. ఈ దినాల్లో సంఘాలలో వచ్చేసి అబద్ధ సాక్షులు ఎక్కువ అయిపోయినాయి. పొరుగువాని పట్ల ఏమైపోయినాయి చెప్పండి? అబద్ధ సాక్ష్యాలు, అబద్ధాలు. కొంతమంది చూస్తే కనుక అనిపిస్తుంది ఈ మనిషి రక్షణ పొందినాడా లేదా అనిపిస్తుంది, మారు మనసు పొందినాడా లేదా అనిపిస్తుంది. నోరు తెరిస్తే అబద్ధాలే. నోరు తెరిస్తే చెప్పండి, రోజు 100 మందితో మాట్లాడితే 100 మందికి కూడా అబద్ధాలే. 100 మందితో మాట్లాడి 100 మందికి కూడా ఏం చెప్పండి అబద్ధాలు చెప్పేవాళ్ళు ఉన్నారు, లేకపోలేదండి. 100 మందితో మాట్లాడితే 100 మంది కూడా ఏం చెప్తుంటారు? అబద్ధాలు. కనీసం అంటే 50 మందితో అబద్ధాలు చెప్పి 50 మందితో నిజం చెప్పినా పర్వాలేదు, నిజం కూడా చెప్పకూడదు. కానీ 100 మందితో మాట్లాడి 100 మందితో కూడా ఏం చెప్పేవారు ఉన్నారు. నేను చూశాను, నాకు అనిపిస్తుంది వీళ్ళు ఏమైపోతారు, ఈయన బట్టి ఈయన ఫ్యామిలీ ఏమైపోతుంది, ఈయన బట్టి ఈ పిల్లలు ఏమైపోతారు, పిల్లలు భయం అవుతుంది. వినేవాళ్ళకి భయం కానీ చెప్పేవాళ్ళకి ఏం లేదు. వాళ్ళ అబద్ధాలు వినేవాళ్ళకి భయం అవుతుంది కానీ చెప్పేవానికి ఏం లేదు, భయం లేదండి. చెప్పేవాళ్ళకి భయం, మనకు అనిపిస్తుంది భయం. భయం వేస్తుంది, అబద్ధాలు అవుతుంది, మనిషి ఏమైపోతుంది. ఎంత క్లియర్గా ఉందంటే హేక్రియ అంటే నీ పొరుగు వారి పట్ల తప్పక నీవు ఏం జరిగించాలండి? న్యాయం జరిగిస్తున్నావు. కానీ అదే అక్కడ నిర్గమాకాండం ఉందన్నమాట. నీ పొరుగు వాని మీద ఏం చెప్పకూడదు? అబద్ధ సాక్షి. 2 చదవమ్మా. నీ పొరుగు వాని ఎదులో చూడండి, పొరుగు వాని పట్ల ఎట్లా ఉండాలండి? 2 ఆశ. 3 చదవండి. నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసునైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువాని దేనినైనను, దేన్ని కూడా పొరుగువాడు పొరుగువాడు పొరుగువాడు. ప్రేమైన వాళ్ళారా, మీరు చేసే హేక్రియం అంటే ఈ ఉదాహరణలో పొరుగు వారి పట్ల ఇక రాయబడుతున్నది న్యాయము జరిగించలేదండి. పొరుగు వారి పట్ల ఏం జరిగించలేదండి? న్యాయం జరిగించలేదు. అందుకే బైబిల్లో ఉంది, న్యూ టెస్టిమెంట్లకి నిన్ను వలే నీ పొరుగు వారిని ఏం చేయాలి? నిన్ను వలే నీ పొరుగు వారిని. ఈ విషయంలో నేను మనమందరం కూడా పొరుగు వారి పట్ల తప్పిపోయిన వారముగా ఉన్నాం. పొరుగు వారి పట్ల మనము ఏమైనా చెప్పండి, తప్పిపోయిన వారుగా, న్యాయం చేయలేని వారముగా ఉంటున్నాము. పొరుగు అందుకే అంటున్నాడు, మీరు విడుదల నుండి ఉన్నామని చెప్తున్నారే ఉదాహరణలారా, ఈ హేయక్రియలు చేయటికైనా మీరు విడుదల నుండి ఉండేది. నేను ఆ జీవితం ఎందుకు విడుదల పొందాము?
ఎందుకు మందిరానికి వస్తున్నాము? ప్రేమిన వల్లరా హేయక్రియలు చేయటికేనా వారు విడుదల నొందిందాం అంటున్నారు. దేవుని సన్నిధికి వస్తున్నారు, దేవుని నిలబడుతున్నారు, దేవుణ్ణి పొగుడుతూ ఉన్నారు. కానీ బయటికి పోయిన తర్వాత వచ్చేసి ఏ క్రియలు చేస్తారు? వాళ్ళు హేయక్రియలు చేస్తూ ఉన్నారు. ఇందుకేనా విడుదల పొందారు. రెండవదిగా ఉంది ఇక్కడ, పరదేశులను తండ్రి లేని వారిని విధవరాలను బాధింపకయు. చూడండి, ఎన్నిసార్లు మనం బాధించినామంటే పరదేశుల్ని, ఎన్నిసార్లు తండ్రి లేని వారిని బాధించుతాం, ఎన్నిసార్లు విధవరాలను బాధించడం అని చెప్పండి. వాళ్ళని బాధ పెట్టద్దనండి. పరదేశులను బాధ పెట్టకూడదు, తండ్రి లేని వారిని బాధ పెట్టకూడదు, భర్త లేని వారిని కూడా ఎన్నిసార్లు అంటారు మనం వద్దానని. మన కోపం వచ్చినప్పుడు ఎంతమా లేదా అంటే ఎన్నోసార్లు అనేటప్పుడు చెప్పండి, ఎన్నోసార్లు బాధ పెట్టకూడదు అంటే అదే హేయక్రియ. అదే బాధ పెట్టడమే హేయక్రియ. పరదేశులు బాధ పెట్టడమే హేయక్రియ. తండ్రి లేని వారిని బాధ పెట్టడమే హేయక్రియ. భర్త లేని వారిని బాధ పెట్టడమే హేయక్రియ. రాయబడుతుంది ఎన్ని హేయక్రియలండి. ఇన్ని పెట్టుకొని వారి జీవితాల్లో వారి విడుదల నుండి ఉన్నాము అని దేవుని సన్నిధిలో చెప్తున్నారు. ఇంకా అంటున్నారు వారు, ఈ చోట నిర్దోష రక్తమును చిందింపకయు, నిర్దోష రక్తాన్ని చిందించేవారుగా ఉన్నారు. 4 వచ్చేసి, మీకు కీడు కలగజేయు అన్ని దేవతలను అనుసరింపకి ఉంటేనే ఎడలా. అక్కడ అనుసరిస్తాను. కీడు చేయి అనే దేవతలు అంట. ఏమి చేయి అనే దేవతలు అంటే చాలామంది అంటే నిజంగా రక్షణ పొందిన వారి విషయంలో కరెక్ట్గా ఉంటారు. కానీ నామకార్థకులు చాలామంది వచ్చేసి అనే దేవతలు అర్పించిన వాటిని వచ్చేసి బాగా హాయిగా కనపూసుకొని వాళ్ళకు కలిసి తినేవారుగా ఉంటారు. కలిసి తినేవారుగా కీడు చేయి అనే దేవతలు అంట. ఏమి చేయి అనే దేవతలు అండి? కీడు చేయు అనే దేవతలు రాయబడింది ఇక్కడ. కీడు చేయు అనే దేవతలు. యూదా వారిలో వచ్చేసి కీడు చేయి అనే దేవతలు అనుసరిస్తున్నారండి. అందుకే కీడు. ఈనాడు ప్రపంచమంతా కీడు. ప్రపంచమంతా ఏమొచ్చేది చెప్పండి? కీడు. చైనాలో ఆరంభమైంది. మొత్తం వచ్చేసి అన్ని ఖండాలకు వ్యాపించింది, అన్ని దేశాలకు వ్యాపించింది, మన దేశానికి వ్యాపించింది, మన రాష్ట్రానికి వ్యాపించింది, మన జిల్లాకు వ్యాపించింది, మన జిల్లాలో ఉండే అనంతపురం వ్యాపించింది, అనేక వార్తలు కూడా కీడే చెప్పాలి. ఏం చెప్పండి? అదే దేవునికి వ్యాపించింది. మా పిల్లలు చెప్తాను, నిమెన్స్ హాస్పిటల్ వాళ్ళు చెప్పారంట స్టేట్మెంట్, వాళ్ళ అంచనాల ప్రకారంగా చెప్పారంట. డిసెంబర్ కల్లా ఇండియాలో 50% పాపులేషన్ కరోనా బాధలో 50%, సగానికి సగం అంటే 130 కోట్ల జనాభాలో 50% ఎంత చెప్పండి? 65 కోట్ల మంది కరోనా వ్యాపించే అవకాశాలు ఉన్నాయని వాళ్ళు అంచనా వేసి చెప్పారు. చూడండి, 65 కోట్ల మంది కనుక 65 కోట్ల మందికి కరోనా బాధితులు అయితే కనుక మీరు ఊహించండి ఎట్లా ఉంటాయి పరిస్థితి. ఇప్పుడు మన ఇండియా దేశంలో కరోనా బాధితులు వచ్చేసి 1,00,000 మంది, 1,10,000 మంది అనుకున్నాం. అంతే కదా? ఏమని 1,10,000 దీనికి అల్లాడిపోతున్నాం మనం. అంతే కదండి? 130 కోట్ల జనాభాలో 1,10,000 మంది కరోనా బాధితులు. మృతులు వచ్చేసి 4,000 మంది ఉన్నారు ఇండియా దేశంలో. అంతే. అది సీరియస్గా ఆలోచించాలి దీని విషయం. చూడండి, 130 కోట్లలో 65 కోట్ల మంది కరోనా బాధితులు అయితే కనుక మిగతా 65 కోట్ల మంది పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? ఇంకా ఎవరు బయట రారు. ఈ సప్లై కూడా ఏమి ఉంటుంది అన్నమాట. సప్లై ఉంటుంది చెప్పండి. ఏం ఇళ్ళల్లోనే అన్నం లేక, టిఫిన్ లేక, పాలు లేక, కూరగాయలు లేక, ఇందులో ఆకలి అలమటి ఎన్నాళ్ళు ఆహారం లేక ఎన్నాళ్ళు పోతారండి. వలస కార్మికులు చనిపోయారు చాలామంది దారిలో. ఏమి లేక చనిపోయారు వాళ్ళు చెప్పండి? ఆహారం లేక చనిపోయారు. మన పేపర్లు వేశారు. తల్లి చనిపోయింది, పిల్లోడు అమ్మని లేపుకున్నాడు. ఎంత లేపినా లేదంట. కారణం ఆమె ఏమైపోయింది? అక్కడ చనిపోయింది. మార్గంలో గమ్యం చేరుకోకుండా చనిపోయింది. ఆ పిల్లలు తెలియదు అమ్మ అని లాగుతున్నాడు కాదు. ప్రాణం ఉంటే కదా చలనం. చూడండి, కీడు చూడండి. ఈనాడు ప్రపంచం అంతా కూడా వచ్చేసి కరోనా వైరస్ అది కూడా కీడు. అది రోజు రోజుకి వ్యాపించిపోతుంది. ఇంతవరకు ఆరంభమైన నుంచి ఇంతవరకు కూడా ఆ వైరస్ వచ్చేసి పెరుగుతూ ఉందా, తరుగుతూ ఉందా? ఏదైనా వేసేమన్నా ఏ దేశంలో తరిగినట్లు కనపడిందా? ఇంతవరకు పెరుగుతూ ఉంది. కేసులు పెరుగుతున్నాయి, మరణాలు కూడా
అన్య దేవతలను, మీకు కీడు కలగజేయు అన్య దేవతలను. అదే మన జీవితాలు ఎంత జాగ్రత్తగా ఉండాలండి. పొరుగు మన పట్ల ఎంత జాగ్రత్తగా ఉండాలి, తండ్రి లేని వారి పట్ల ఎంత జాగ్రత్తగా ఉండాలి, భర్త లేని వారి పట్ల ఎంత జాగ్రత్తగా ఉండాలి, లేదా పొరుగు వారి పరదేశుల పట్ల ఎంత జాగ్రత్తగా ఉండాలి. మన జీవితాల్లో ఎంత జాగ్రత్తగా ఉండాలి, అన్య దేవతల పట్ల ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఇంకా వారు ఏమిటా హేక్రియలంటే, ఇదిగా అబద్ధపు మాటను మీరు నమ్ముకొనిచున్నారు. యూదా వారులే, అన్యుల గురించి కదా, యూదా వారులే ఏ మాటలు నమ్ముకుంటున్నారు అని చెప్పండి, అబద్ధపు మాటలు నమ్ముకుంటున్నారు, అబద్ధాన్ని నమ్ముతున్నారండి, నిజాన్ని నమ్మడం లేదు. ఇది వాస్తవమే అండి. కనాన్ దేశం ఏమి చూసామంటే 12 మంది గోత్రాలు అంటే ముఖ్యమైన పంపించారన్నమాట. 12 మందిని వచ్చేసి నిజం ఎంతమంది చెప్పారు, అబద్ధం ఎంతమంది చెప్పారు. వేగులు వచ్చారు కదా, 12 మంది వెళ్ళారు కదా, 12 మంది నిజం ఎంతమంది చెప్పారు, అబద్ధం ఎంతమంది చెప్పారు. నిజం 2 చెప్పారు, అబద్ధం ఎంత చెప్పారు, 10 మంది చెప్పారండి. ఆ 10 మంది మాట విన్నారు ఇజ్రాయెల్ వారు. తెలుసా మీకు, 2 చెప్పి నిజం వినలేదండి. 10 మంది అబద్ధం చెప్పి అయ్యో బాబోయ్ మేము ఇంకా రామంటున్నారు, అడ్డం తిరిగినారన్నమాట. మోసం మేము వాళ్ళ గురించి చెప్తామంటే అబద్ధాలు వాళ్ళు నమ్మి ఎదురు తిరిగారన్నమాట. చూడండి, 2 నిజం చెప్పారు, 10 మంది ఏం చెప్పారు, మైత్రి అబద్ధమే నిజం చేసేసారు. దినాల్లో చాలామంది ప్రేమైన వాళ్ళరా, మన సంఘాలు సహవాసంలో కొన్ని భక్తులు చూసుకున్న వాళ్ళు కొంతమందిని చూస్తే కనుక వారు పచ్చి నిజాన్ని పచ్చి అబద్ధాలుగా చెప్తున్నారండి. పచ్చి నిజాలని దేనిగా చెప్తున్నారు, పచ్చి అబద్ధాలుగా అనిపిస్తున్నారు. వారి పట్ల దేవుని పచ్చి నిజాలని పచ్చి అబద్ధాలుగా దాన్ని అడుగుతూ ఉన్నారు. అటువంటి వారి ఎంత జాగ్రత్తగా ఉంటారండి, ఎంత జాగ్రత్త. అదే విశ్వాస జీవితంలో అందుకే చాలా మంది వచ్చేసి వెనకంజ పడిపోతున్నారు. వెనకంజ ఆత్మీయ జీవితాల్లో నిజాన్ని అబద్ధాలు చెప్పి వారిని ఫాలో అయ్యి ఆత్మీయ జీవితాలు వారిలాగా వెనకంజ అవే ఏ క్రియలు అంటున్నారు. ఇంకా యూదా వాళ్ళు ఏమేమి క్రియలు చేస్తున్నారు. 9వ వచనం చదవండి. ఇదేమి చూడండి, యూదా వారిలో మేము విడుదల నొందాము అని చెప్పి నిలబడేవారు బయటికి పోయి జారక్రియలు చేస్తున్నారు, చోరక్రియలు చేస్తున్నారు. చోర నరహత్యలు అంట. ఎంత భయంకర మాట కదండి. ఇది అన్ని దేవుల గురించి రాయబడింది. ఎవరి గురించి రాయబడిందండి, యూదా వారి గురించి రాయబడుతుంది. యూదా వారులారా అంటున్నారు, ఇజ్రాయెల్ వారి గురించి రాయబడుతుంది. చోర నరహత్యలు చేస్తున్నారు. వాళ్ళు చేసి మేము విడుదల నొంది ఉన్నాము అంటున్నారు. చూడండి, చోర నరహత్యలు. ఇటువంటి మాట ఎంత కఠినమైన మాట అండి. ఇది సామాన్యమైన మాట కాదు. చోర నరహత్యలు చేసి మీరు విడుదల నొంది ఉన్నామని అబద్ధాలు చెప్తారు. మీరు అబద్ధాలు చెప్తారు. ఎంత జాగ్రత్త ప్రేమైన వాళ్ళరా, ఎంత జాగ్రత్త. అందుకే వచ్చేసి ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నట్టు యూదా వాళ్ళకి 12వ వచనం చదవండి. పూర్వమున నేను నా నామం నిలిపి శిలోహనందు నా స్థలమునకు పోయి విచారణ చేయుడి. ఇజ్రాయేలు నా ప్రజల దుష్టత్వమును బట్టి నేను దానికి చేసిన కార్యం చూడండి. శిలోహు ఏ కార్యం చేశానో తెలుసు. మనం శిలోహు సమయాల గ్రంథంలో ఉంది కదా. నేను ఏ కార్యం చేశానో వారి దుష్టత్వాన్ని బట్టి ఆ కార్యం నేను చేస్తాను. మనసు పట్టబడింది. మనసు ఏమైందంటే మనసు పట్టబడింది. ఇకపోతు దేవుని మహిమ వెళ్ళిపోయింది. ఫిలిస్తీన్ల చేతులకి వెళ్ళిపోయింది. ఏలి ఏమయ్యాడు, ఏలి కుమారులు ఏమయ్యారు మనందరూ బాగా తెలుసు కదా. దుష్టత్వాన్ని బట్టి దానికి ఏం చేసినా మీరు ఒకసారి చూడండి. వెనక్కి వెళ్ళి చూడండి. కొన్ని పుస్తకాలు వెనక్కి వెళ్ళండి అంటున్నాడు. అంతే కదండి. కొన్ని పుస్తకాలు వెనక్కి చూడండి. వారి దుష్టత్వాన్ని బట్టి వారిని ఏం చేశానో మిమ్మల్ని అది చేస్తున్నాను. దుష్టత్వం విషయంలో ప్రేమైన వాళ్ళ ఏ క్రియలు మీరు విడుదల నొందిన్నామంటున్నారు. ప్రవక్త అంటున్నాడు, ఈ క్రియలు చేయటికైనా మీరు విడుదల నొంది ఉన్నారు. కాబట్టి నా జీవితంలో ప్రేమైన వాళ్ళ విడుదల నొంది ఉన్నాము. పాపము, శాపం నుంచి, అపవాద చేతుల నుంచి, మరణం నుండి
కానీ మన జీవితాలలో వచ్చేసి విడుదల నొందిన తర్వాత ఎటువంటి క్రియలు చేస్తున్నాం? మన క్రియలు ఎట్లా ఉన్నాయి? మన క్రియలు ఎట్లా ఉన్నాయి? క్రియల విషయం మన క్రియలు చూసేవాడు కాదు. వారి క్రియలు చెప్పున ఆయన ఏమి ఇచ్చేవాడు చెప్పండి? మన క్రియల విషయం మనం చాలా జాగ్రత్తగా ఉండాలని అందుకే ఇచ్చాడు. 19 వచ్చిన చదవండి. 19 వచ్చిన 7-19. నాకే కోపం పుట్టించినంతగా చూడండి, దేవునికి కోపం పుట్టించినంతగా వారు దాన్ని చేయుచున్నారా? దాని అంటే హేయ క్రియలు చేయుచున్నారా? వారి హేయ క్రియల వలన దేవునికి కోపం వచ్చిందంట. ఆ ప్రజలకి ఏమొచ్చింది? కింద అక్కడే చూడండి, వారి యొక్క క్రియల వల్ల దేవునికి కోపం అంట. వారికి ఏమొచ్చింది? అవమానం వచ్చింది. అవమానమే కదా. మందసం పట్టబడినట్టు అవమానమే కాదా? ఏం చెప్పండి బ్రదర్స్? మందసం పడి అవమానమే కాదా? ఏలి భయంకరమైన మరణం అంటే అవమానమే కాదా? ఏలి కుమారులు భయంకర మరణం అంటే అవమానమే కాదా? ఎటువంటి మరణం అండి? అవమానకరమైన మరణం, సమానమైన మరణం కాదు అది. కాబట్టి నా కోపం పుట్టిస్తున్నారు, మీకేమొస్తుంది చెప్పండి? ప్రేమైన వాళ్ళ దేవుడు కోపం పుట్టించే పాపాలు మనం చేయకూడదండి. దేవుడు కోపం పుట్టించే ఏ క్రియలు మనము చేయకూడదు. అందుకే అంటున్నాడు ఇక్కడ. చూస్తే ముందుకు రండి, ముందుకే చివరికి ఎట్లా ఉందంటే ఇది 32 వచ్చిన చదవండి. 32 వచ్చిన చదవ తీసిన వారు కాలం సమీపించింది. అప్పుడు అది తోఫెతు అనేను బెన్ హిన్నోము లోయ అనేను అనబడక ఏ లోయ అండి అనేది పేరు మార్చేసినారు. తోఫెత్ అనే మాట మార్చేసినారు. తర్వాత బెన్ హిన్నోము అనే పేరు మార్చేసినారు. దానికి ఏ లోయ అని పేరు పెట్టినారు చెప్పండి? వద. దేవుడే వదకు అప్పగిస్తున్నాడు. దేవుడే వధిస్తూ ఉన్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడండి? వధిస్తూ ఉన్నాడు. ఆ వధ వల్ల వచ్చేసి పాతి పెట్టుటకు స్థలము లేకపో వరకు తోఫెతులో శవములు పాతి పెట్టబడను. శవములు పాతి పెట్టుటకు తోఫెతులు ఏం లేదంటాం, ఇంకా స్థలము లేదు. చూడండి, శవములు పాతి పెట్టుటకు బెన్ హిన్నోములు ఏం లేదు చెప్పండి? రాజనాలు ప్రపంచంలో కూడా అంతే, అమెరికాలో కూడా అంతే. శవాలు పాతి పెట్టుకు ఏం లేదంట, శవాలు లేవు. ఇటలీలో కూడా శవాలు పాతి పెట్టుకు ఏం లేవంట, శవాలు లేవు. స్థలం లేదు, 2 లేవు. ఇటలీలో కూడా శవాలు పాతి పెట్టుకు ఏం లేదంట, స్థలమే లేదు. పాతి పెట్టేందుకు కూడా పాతి పెట్టే వాళ్ళు కూడా లేరంట. తీసుకుపోయే వాళ్ళు కూడా లేరంట. తీసుకుపోయే వాళ్ళు కూడా అక్కడే కాదు, మన దేశంలో అంతే. పేపర్లో చదివే ఒక ఆమె చనిపోయింది. ఒక ఆమె చనిపోతే ఆమెను వచ్చేసి తహసీల్దారు, ఎంఆర్ఓను, పోలీసులు వచ్చేసి వాళ్ళ భర్త ఉంటే ఊరికి తీసుకెళ్ళారట. ఆమె చనిపోయిందని ఆ గ్రామస్తులు అడ్డగించారంట. ఈమె మా ఊళ్ళో మీరు కూర్చొద్దంటే ఈమె ఈ ఊరు కదంటే, అయ్యా ఈమె పెళ్లి చేసుకుని ఈ ఊరు ఆయనే కదా, ఈమెను పెళ్లి చేసుకుని ఈ ఊరు ఆయన కావచ్చు, కానీ ఈమెను మాత్రం మా ఊళ్ళో కూర్చోవద్దు. మళ్ళీ వాళ్ళ ఊరు తీసుకెళ్ళారంట. అయ్యి పుట్టినూరు ఇదే అంటే, ఈ పుట్టినూరు ఇదే కావచ్చు, కానీ వెళ్ళిన తర్వాత భర్త అక్కడ ఉన్నాడు కదా, ఎప్పుడు భర్త ఊరు కాబట్టి అక్కడ తీసుకెళ్ళాలి. శవాన్ని అక్కడికి తిప్పినారంట ఎంఆర్ఓ, పోలీసులు. చూడండి, శవాల పాత్ర ఎంత కష్టమైంది తెలుసా మీకు? చూస్తే కనుక గుండెలు పగిలిపోతాయి. ఆనాడు యూదావారు చెప్తున్నాడు అన్నమాట, నాకు కోపం పుట్టించినంతగా మీరు పాపం చేశారు కాబట్టి మీకు అవమానం తప్పుతుంది. మీ శవములు పాతి పెట్టుకు మీకు ఏముండదో స్థలం. అందుకే కొన్ని దేశాలు వచ్చేసి ట్రక్కులో శవాలను తీసుకొని పోయి ఇసుకను దొర్లిస్తారు కదా, పిల్లలు దొర్లిస్తారు, మట్టి దొర్లించేశారు అన్నమాట. దొర్లించేశారు అంటే తీసుకుపోయే వాళ్ళు లేరు, మోసే వాళ్ళు లేరు, వాడి తీసుకునే వాళ్ళు కూడా ఇంకేం చేస్తారు? ఎటువంటి కారణం ఏమంటే పాపాన్ని బట్టి. ఏం చెప్పండి? ఈనాడు పాపం, కరోనా అనేది ఇది ఏం చేస్తుందో ప్రపంచాన్ని అర్థం కావడం లేదు. ఏమి చేస్తుందో అర్థం కావడం లేదు. ప్రజలు ఏమైపోతారో అర్థం కావడం, ఎంత నష్టంతో అర్థం కావడమో. కానీ మనం దేవుని బిడ్డలు, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన జీవితాల్లో మనము
చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా పాతిపెట్టెకి స్థలం లేదు కాబట్టి శవాలు పడేస్తారంట అంతే. శవాలు పడేసిన తర్వాత ఏమవుతుంది చూడండి, 33 వచ్చిన చదవండి. 33 వచ్చిన 7:33. ఈ జనుల శవములు ఆకాశ పక్షులకు భూజంతువులకును ఆహారమగును. చూడండి, యూదా వాళ్ళారా జాగ్రత్త, మీరు మీ శవములు పాతిపెట్టెకి స్థలం లేవు కాబట్టి శవాలు పడేస్తారంట. ఇక మీ శవాలను వచ్చేసి ఆకాశ పక్షులకు భూజంతులకు ఏమైనా చెప్పండి ఆహారం అబ్బిక తింటాట శవాలు. తోలివేసేవాడు లేడంట. చూడండి, మనమైతే మన శవాలు ఎంత జాగ్రత్తగా పూజిస్తామండి. గుంత అరడుగు తీసి బాక్స్ తీసి ఆ బాక్స్లో పెట్టి తర్వాత మట్టి వేసి కుక్కలు తోడతాయేమని పెద్ద రాళ్ళు పెడతారు. కొంతమంది పెద్ద పెద్ద నక్కలుగా తోడేది ఎంత జాగ్రత్త. కానీ యూదావాళ్ళు చెప్తున్నారు, శవాల పాతిపెట్టెకి స్థలం లేదు, మీ శవాలను వచ్చేసి దేనికి ఆహారంగా చేస్తానో ఆకాశ పక్షులకు భోజనం తోలు వేసేవాడే లేదు. ఎటువంటి మరణం అంటే అది మంచి మరణం అంటారా? దేవుడు మహిమ కలిగించే మరణం అంటారా? సంతోషకరమైన మరణం అంటారా? అందుకే వారు చేసిన ఏ క్రియలను పట్టేసి చదవండి 34 వచ్చాను, చదవండి 34 వచ్చాను. ఉల్లాస ధ్వని లేదు, ఆనంద ధ్వని లేదు, వెల్లి కుమార స్వరం లేదు, వెల్లి కుమార్తె స్వరము లేదు, యూదా పట్టణంలోను యెరూషలేము వీధులలోను లేకుండా చేసిన తప్పకుండా పాడైపోయింది. దేవుడే తన దేశాన్ని తనే పాడు చేస్తున్నాడు. అది దేవుడే తన ప్రజలు తనే ఏం చేస్తున్నాడంటే తన ప్రజలే తనే పాడు చేస్తున్నాడు. కారణం ఏమంటే వారి జీవితాలలో వారి యొక్క హేయ క్రియలను బట్టి దేవుడు వారిని పాడు చేస్తున్నాడు. కొరింథీ రాష్ట్రంలో మాట్లాడుతున్నప్పుడు బాగా చేస్తున్నాడు. సరే, ఎవడైనా దేవుని ఆలయం పాడు చేశాడనా నేను వాడిని ఏం చేస్తానో 100%. చదవండి అన్నమాట. 1 కొరింథీ 2 కొరింథీ తీసుకున్నారు చెప్పండి. ఒకసారి తీసుకున్నారు చెప్పండి. ఎన్నో కొరింథీ? 1 కొరింథీ 3వ అధ్యాయము. 3వ అధ్యాయము చదవండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరగరా? ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసినలా. చూడండి ఎంత క్లియర్గా అపోస్తలుడు పౌలు గారు కొరింథీ సంఘంలో విశ్వాసం జ్ఞాపకం చేస్తున్నారంటే, ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసినలా నేను వాడిని పాడు చేస్తాను. యూదా వారిలో దేవుని ఆలయము చెప్తున్నారు, కానీ వారి జీవితంలో వారి హృదయం అనే ఆలయం పాడైపోయిందండి. దీన్ని చూసుకోవడం లేదు, ఈ ఆలయాన్ని చూసుకుంటున్నారు. కనబడే ఆలయాన్ని బాగుంది. చాలామంది దినాల్లో కూడా కనబడే ఆలయాన్ని బట్టి అసహించేవారుగా ఉన్నారు. కనబడే ఆలయం హృదయాల గురించి ఆలోచించడం లేదు చాలామంది కూడా. ఆలయం ఎంత 54 రూపాయలు కట్టారు, మంచిదే. 7 కోట్లు పెట్టి కొట్టారు, మంచిదే. 5 కోట్లు పెట్టి కొట్టారు, మంచిదే కాదనకూడదు. ఈ ఆలయాన్ని కూడా ఎట్లుందని చూసుకోవాలి కదా. కనబడే ఆలయాన్ని బట్టి అసహించడం మంచిదే, కనబడే ఆలయం ఎట్లా ఉంది? ఎవడైనా దేవుని పాడు చేస్తే నేను వాడిని ఏం చేస్తానో. అందుకే యూదా తప్పక పాడైపోవును. మీ పట్టణం తప్పక ఏమవుతుంది? ఎంత జాగ్రత్తగా కూడా దేవుని హేయ క్రియలు కాబట్టి ప్రభు పనుల్లో పాలు పొందక మునుపు విడుదల నందిన నీవు నేను కూడా హేయ క్రియలు ఏమైనా చేస్తున్నామా? హేయ క్రియలు దేవునికి హేయమైన ఇష్టం లేని హేయమంటే చెప్పండి. దేవునికి ఇష్టమైన క్రియలు నాలో ఉన్నాయా, మనలో ఉన్నాయా? ఇష్టం లేని క్రియలు, దేవునికి ఇష్టం. మన పిల్లలు వచ్చేసి మనకి ఇష్టం లేని క్రియలు చేస్తే మన పిల్లలు ఉన్నారు. ఇష్టం లేని క్రియలు చేస్తే మనకి సంతోషం కలుగుతుందా, కోపం కలుగుతుందా? మనకి ఇష్టం లేని క్రియలు చేస్తే మన పిల్లలు మనకి వారి కోపం వస్తుంటే సంతోషం వస్తుందా? బేస్ వెరీ గుడ్. బాగా నాకు ఇష్టం లేని క్రియలు బలి చేస్తున్నా, ఇంకా కొంచెం చెయ్యి. శబాష్ కుమారుడా, శబా డాక్టర్ అంటామని చెప్పండి.
వెంటనే వారి మీద మనకి ఏమొస్తుంది? సేమ్ అదే, ఇంకా సేమ్ అదే. మన ఇష్టమైన క్రియలు చేస్తే దేవుడికి కూడా మన మీద ఏమొస్తుంది? మన పిల్లలు ఇష్టం లేని క్రియలు చేస్తే పిల్లల మీద మన కోపం వస్తుంది. ఆ కోపాన్ని తట్టుకోలేక కొన్నిసార్లు పీకుతామన్నమాట. పీకుతామా లేదా? దేవుడికి కూడా పీకుతున్నాడు. ఇప్పుడు ప్రపంచాన్ని పీకుతా ఉన్నాడు. ప్రపంచాన్ని ఏం చేస్తున్నాడో పీకుతా ఉన్నాడు. ఎంతవరకు కరోనాకి ఏం లేదు చెప్పండి? వ్యాక్సిన్ లేదు. చివరికి వచ్చేసి లాస్ట్ స్టేట్మెంట్ ఏమంటే కరోనాతో మనం అందరం కూడా ఏ జీవనం చేయాలి? సహజీవనం చేయాలి. ఎటువంటి స్టేట్మెంట్ చెప్తుంది? చివరి ఫైనల్ స్టేట్మెంట్ అన్ని దేశాలలో ముఖ్యమంత్రులు ఇచ్చే స్టేట్మెంట్ అంటే మనం అందరము కరోనాతో ఏమి చేయాలి? ఫైనల్ స్టేట్మెంట్. ఫైనల్ స్టేట్ అది ఇచ్చింది. కరోనాతో ఏం చేయాలంట? సహజీవనం చేయాలి. అదే మనకి వేరే మార్గము మన జీవితాలు. కానీ దేవుడు తన బిడ్డలను వచ్చేసి ఏ క్రియలు దూరంగా ఉండేవారు దేవుడు తప్పకుండా ఏం చేస్తాడండి? 100% నేను చెప్పగలను. ఏ క్రియలు ఇష్టం లేని ప్రభు పనుల్లో పాల్గొనను ఒకసారి పరీక్షించుకోవాలి. ఆ విధంగా ప్రభువు సహాయం చేయగలం. దేశం